హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. డివోటీస్ అందరికి దండవత్ ప్రణామం అండి. అందరికి మన హరే కృష్ణ మాతాజీ. భగవద్గీత ధన్యవాద సెషన్ కి ప్రణామం. స్వాగతం. సో భగవంతుని దర్శనం చేసుకుని మనం ఈ రోజు భగవద్గీత సెషన్ లోకి ఎంటర్ అవుతాం. బలదేవ్ జగన్నాథ్ సుభద్రకి జై, సుదర్శన భగవాన్ కి జై, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి, వామన దేవ్ భగవాన్ की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। మనం చక్కగా శ్రీమద్ భగవద్గీత రెండోసారి చక్కగా అధ్యయనం చేస్తున్నాం. అందులో ఆల్రెడీ మనం పరమ గుహ్య జ్ఞానం 9వ అధ్యాయానికి వచ్చేసాం కదండి. సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్ అన్నమాట. ప్రణామాలు మాతాజీ. సో ఆల్రెడీ 2 శ్లోకాలు మనం అర్థం చేసుకున్నాం. ఈ రోజు 3వ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్రద్ధదాన పురుష ధర్మస్య పరంతప, అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మనీం. అశ్రద్ధదానా పురుష ధర్మస్య పరంతప, అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మనీం. అశ్రద్ధదానాః పురుష ధర్మస్య పరంతప, అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. ఓ శత్రుంజయుడా, భక్తియుక్త సేవయందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. అందుచే వారి భౌతిక జగత్తు నందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. సో చాలా అద్భుతమైన శ్లోకాలు చక్కగా వస్తున్నాయి. సో మనం చెప్పుకున్నాం భగవద్గీత స్వామి ఏం చేశాడు, మొదటి 6 అధ్యాయాల్లో కర్మ ద్వారా స్వామిని ఏ విధంగా చేరవచ్చు, కర్మయోగం 6వ అధ్యాయం ఎక్స్పెషల్లీ ధ్యాన యోగానికి పెట్టారు. అలాగే చిట్ట చివరి 6 అధ్యాయాలు కదండి 13 నుంచి 18 వరకు కూడా మళ్ళీ జ్ఞాన యోగం అవన్నీ చెప్పారు. ఓన్లీ సెంటర్ లో ఉన్న 6 అధ్యాయములు 7 నుంచి 12 అధ్యాయములు భక్తి యోగానికి కేటాయించారు స్వామి. సో దీన్ని బట్టి చక్కగా ఆచార్యులు చెప్తారు, ఈ భక్తి అనేది లేకపోతే అటు కర్మ గాని ధ్యానం కానీ జ్ఞానం కానీ శ్రమ ఏవహి కేవలం వృధా అయిపోతుంది శ్రమ కదండి. సో అందుకని ఈ భక్తి అనేది లేకపోతే ఏ మార్గాన్ని నువ్వు ఆచరించినా సక్సెస్ అనేది అసాధ్యం. సో అటువంటి అద్భుతమైన ఈ యొక్క జ్ఞానాన్ని, భక్తి యోగానికి సంబంధించిన జ్ఞానాన్ని అంతా కూడా ఇస్తున్నాడు స్వామి. భక్తి యోగానికి సంబంధించిన జ్ఞానం అంటే భగవంతుడి గురించి ఉంటుంది, భగవంతుడి శక్తుల గురించి ఉంటుంది, భక్తుడి లక్షణాలు ఉంటాయి, ఈ భక్తి యొక్క లక్షణాలు ఉంటాయి కదండి. ఈ భక్తికి సంబంధించిన జ్ఞానం గురించి ఉంటుంది, భగవంతుని యొక్క విభూతులు ఉంటాయి, ఆయన ఐశ్వర్యాలు ఉంటాయి, ఏ విధంగా ఆయన చేరాలి భక్తి యోగం ద్వారా దశలుగా అన్ని వివరాలు ఈ యొక్క 7 నుంచి 12 అధ్యాయాలు ఇవ్వబడతాయి కదండి. 7 నుంచి 12 భక్తి యోగాన్ని స్పెసిఫికల్ గా కేటాయించబడతాయి. అందులో ఇంకా సెంటర్ పార్ట్ 9, 10 అధ్యాయములు ఇంకా అద్భుతమైనవి. ఎక్స్పెషల్లీ 9వ అధ్యాయం పేరు ఏంటి, పరమ గుహ్య జ్ఞానము. రైట్. సో 3 రకాల జ్ఞానాలు ఉంటాయి. ఏంటవి, గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. సో మనం ఏదైతే 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఏదైతే చర్చించుకున్నామో అదంతా ఏంటి, గుహ్యం అంటే ఈ యొక్క ఆత్మకు సంబంధించిన జ్ఞానం కదండి. ఆత్మకి దేహానికి ఉన్న తేడా ఏంటి, ఆత్మ ఏ విధంగా శాశ్వతమైనది, ఏ విధంగా దేని చేత ఛేదింపబడదు, ఇవన్నీ అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు స్వామి. అది గుహ్యం. అది కూడా సామాన్యమైనది కాదు, చాలా రహస్యమైనది. నెక్స్ట్ లెవెల్ ఏంటి, గుహ్యతరం. ఏదైతే 7, 8 అధ్యాయాలు ఇచ్చాడో ఏంటది, భక్తియుత సేవ గురించిన జ్ఞానం.
ఇప్పుడు ఎస్పెషల్లీ 9వ అధ్యాయంలో ఇచ్చేదేంటి గుహ్యతమం. అన్నిటికంటే ఉత్తమమైనది, అతి రహస్యమైనది కదండీ! ఇది ఇవ్వబోతున్నాడు. అదేంటండి అతి రహస్యం అంటున్నారు? మరి అందరి దగ్గర భగవద్గీత పుస్తకాలున్నాయి. అందరికి అర్థమైపోతుందా? ఎంత ఓపెన్ సీక్రెట్ అయినా సరే, అది దానికొక కీ అనేదుంటుంది. తాళం అనేదుంటుంది కదండీ! సో, ఆ కీ ఎవరి దగ్గరికి వెళ్తే వస్తుంది? ఆ గురువుని శరణాగతి పొందినప్పుడే అర్థమవుతుంది. ఈ పరమ గుహ్య జ్ఞానం. అంత సీక్రెట్ అంటున్నారు. అందరి దగ్గర పుస్తకాలున్నాయి. ఆ సీక్రెట్ అందరికీ తెలిసిపోతుందా? ఎంత ఓపెన్ సీక్రెట్ అయినా అందులో ఉన్న జ్ఞానం అర్థం చేసుకోవడానికి మనం గురుముఖత దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేకపోతే మనకంతగా అర్థం కాదు. కదండీ! అంతే కాకుండా స్వామి చెప్తున్నాడు. దీన్ని తీసుకోవడానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలంట. ఒకటో శ్లోకంలో చెప్పారు. ఈ 9దో అధ్యాయంలో ఏంటంట? అనసూయవే. అసూయ లేకుండా ఉండాలి. ఎవరి పట్ల అసూయ లేకుండా ఉండాలి? స్వామి పట్ల. హ్మ్. ఇదేంటండి అన్నీ నేనే అంటున్నాడు స్వామి. ఆ! నన్నే సేవించమంటున్నాడు. ఇంకెవ్వరిని సేవించొద్దు అంటున్నాడు. కదండీ! యాక్చువల్లీ ఆయన మీద అసూయ పడి భౌతిక ప్రపంచానికొచ్చాం. సరే వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ అదే ప్రపంచానికి వెళ్ళడానికి ఒక మాన్యుయల్ ఇది. కదండీ! ఒక మాన్యుయల్. దీన్ని చదివి అర్థం చేసుకొని ఆచరిస్తే మళ్ళీ అధ్యయన ప్రపంచానికి వెళ్ళగలం. కానీ ఆ మాన్యుయల్ చదువుతూ కూడా మళ్ళీ ఆయన్నే ద్వేషించామనుకోండి, ఆయన్నే అసూయ పడ్డామనుకోండి. ఆ! ఆయన కూడా తీసుకొచ్చి మన లెవెల్‌లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నామనుకోండి, అసూయ ఎప్పుడొస్తుంది? ప్రతి ఒక్కళ్ళని మన లెవెల్‌లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాం. మనతో కంపేర్ చేసుకుంటాం. అప్పుడు అసూయొస్తుంది వేరే వాళ్ళ పట్ల. కదండీ! సో, భగవంతుని కూడా మనతో పాటు కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఆయన పట్ల అసూయ కలిగి ఆయన చెప్పే దాని పట్ల మనం ధ్యాస పెట్టలేం. శ్రద్ధ పెట్టలేం. ఆయన శరణాగతి చేయలేం. అందుకనే క్వాలిఫికేషన్ ఏంటి? అసూయ లేకుండా వినాలి. భగవంతుడి పట్ల అసూయ అనేది ఉండకూడదు. కదండీ! చక్కగా ఆయన ఏం చెప్తున్నాడు ఆయన గురించి, ఎంత శ్రద్ధగా చెప్తున్నాడో చక్కగా ఆలకించి, దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. సరే అయితే ఎంత అద్భుతమైనది తనిచ్చే జ్ఞానం. తను ఏదైతే ఇవ్వబోతున్నాడో ఈ 9దో అధ్యాయంలో దాని గురించి చక్కగా గ్లోరిఫై చేస్తున్నాడు. ఆ! 7 రకాల క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు దానికి నిన్నటి శ్లోకంలో. ఏంటవి? రాజవిద్య, రాజు లాంటిది అన్ని విద్యల్లో. రాజగుహ్యం, పరమ రహస్యమైనది. కదండీ! పవిత్రం ఇదం ఉత్తమం. అతి పవిత్రమైనది, ఉత్తమమైనది. దీనికంటే ఉత్తమమైనదేమీ లేదు. దీనికంటే పవిత్రం చేయగలిగిన జీవనం ఏదీ లేదు. కదండీ! ఇంకోటేమంటున్నారు? ప్రత్యక్షావగమం. డైరెక్ట్‌గా నువ్వు రిజల్ట్స్ చూడగలవు. ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకేమంటున్నారు? ధర్మం. ఇదే జీవుడి యొక్క ధర్మం. దీన్ని చేయటమే. ఇంకోటేమంటున్నారు? సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం. చేసేటప్పుడు చాలా సౌఖ్యకరంగా చేయవచ్చు. ధ్యాన యోగం ఎంత కష్టమైన పద్ధతి. దాంతో పోల్చుకుంటే ఎంత సునాయాసంగా చేయవచ్చు. సుసుఖం. కర్తుం అవ్యయం. శాశ్వతమైనది. దీని యొక్క రిజల్ట్స్ ఏమి అశాశ్వతమైనవి కావు. శాశ్వతమైన రిజల్ట్స్ ఇస్తుందిది. కదండీ! ఒకవేళ మనకి ఈ జన్మలో మొత్తం కంప్లీట్ చేయలేకపోయినా, నెక్స్ట్ మళ్ళీ అవకాశం వస్తుంది. అదేమి క్షీణించదు. దాని రిజల్ట్స్ ఏమి పోవు. కదండీ! భౌతిక ప్రపంచంలో మనం చేసుకున్న డిగ్రీలు గాని, ఆస్తులు కానీ, మళ్ళీ ఇంకొకసారి అదే కుటుంబంలో నువ్వు జన్మించినప్పటికి కూడా మళ్ళీ జీరో నుంచే మొదలుపెట్టాలి. అయ్యో! నేను ఇదే కుటుంబంలో జన్మించండి. లాస్ట్ టైమ్ పీహెచ్‌డీ చేశాను. ఇప్పుడు పీహెచ్‌డీ తర్వాత కంటిన్యూ చేయనివ్వండి అంటే కుదరదు. మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ చేస్తాం. కానీ ఈ భక్తి ఎలాంటిదంటే శాశ్వతమైన రిజల్ట్స్ ఇస్తుంది. అది క్షీణించటం అనేది గాని, దాని వాల్యూ తగ్గిపోవటం అనేది గాని ఎప్పుడూ ఉండదు. శాశ్వతమైనది. 3 ఎప్పుడు శాశ్వతమైనవి. భక్తి, భక్తుడు, భగవంతుడు. కదండీ! ఇవెప్పుడు శాశ్వతంగా ఉంటాయి. నిత్యంగా ఉంటాయి. కదండీ! సో, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఎవరికైనా సందేహం రావచ్చు. అదేంటండి ఇంత అద్భుతమైన భక్తియుత సేవ ఉంటే ఎవరైనా సునాయాసంగా చేయగలిగేదైతే సుసుఖం. ఇంత సునాయాసంగా చేయగలిగేదైతే మరి ఇంకా భౌతిక ప్రపంచంలో చాలా మంది ఉంటున్నారు కదా! ఎందుకని ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు? అని డౌట్ రావచ్చు. అందుకని కృష్ణ భగవానుడు దానికి నెక్స్ట్ సమాధానం చెప్తున్నారు. ఎవరిక్కడికి మళ్ళీ తిరిగి తిరిగి వస్తూ ఉంటారు ఈ భౌతిక ప్రపంచానికి. ఎవరంటే అశ్రద్ధధాన పురుష ధర్మస్యాస్య పరంతప. పరంతప ఓ శత్రుంజయుడా ఏమంటున్నాడు? అశ్రద్ధధాన పురుష. ఎవరైతే శ్రద్ధ లేకుండా ఉంటారో ఎవరి పట్ల? భగవంతుడి పట్ల, శాస్త్రాల పట్ల, భక్తియుత సేవ యొక్క రిజల్ట్స్ పట్ల, మహత్యం పట్ల ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళేం చేస్తారంట, అప్రాప్యమాం నివర్తంతే. అప్రాప్యమాం. పొందలేరంట స్వామిని. నన్ను అంటున్నాడు స్వామి. నన్ను పొందలేరు. పొందలేక ఏం చేస్తారు వాళ్ళు?
నివర్తంతే మృత్యు సంసార వత్మని. వత్మని అంటే ఒక మార్గం. మృత్యు సంసార మార్గానికి ఏం చేస్తాడంట వాడు? నివర్తంతే, తిరిగి వస్తాడు. ఎవరైతే స్వామి పట్ల, శాస్త్రాల పట్ల, భక్తితో సేవ పట్ల శ్రద్ధ లేనివారు, అశ్రద్ధ కలిగిన వారు, విశ్వాసం లేనివారు ఏం చేస్తారు? తిరిగి సంసార చక్రానికి వస్తారు. ఈ జనన మరణ చక్రం మళ్ళీ దీంట్లో ఈ యొక్క బంధనాల్లో మళ్ళీ పెట్టబడతారు అని చక్కగా క్లియర్‌గా చెప్తున్నాడు స్వామి. రైట్? సో, అంటే శ్రద్ధ అనేది ఎంత అద్భుతమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే అత్యున్నతమైన ప్రథమ అంశం కావాల్సిందేంటి? శ్రద్ధ. ఆధ్యాత్మిక జీవితమే కాదండి. భౌతిక ప్రపంచంలో అయినా ఏదైనా ఒకటి చేసే ముందు మనకి దాని పట్ల నమ్మకం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. నమ్మకం లేకుండా ఆ పనిని మనం ఎలా చేయగలం? శ్రద్ధ చాలా అవసరం. మనకి ఉన్న ఈ యొక్క భక్తి యొక్క స్టేజెస్ కూడా శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో, శ్రద్ధతో స్టార్ట్ అవుతుంది. ఎంత చిన్నపాటి శ్రద్ధతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. ఎలా స్టార్ట్ అవుతుంది? ఒక గురువు పట్ల శ్రద్ధతోనో, లేకపోతే ఒక శాస్త్రం పట్ల శ్రద్ధతోనో, భగవంతుడి పట్ల శ్రద్ధతోనో మనం భక్తి స్టార్ట్ చేస్తాం. కదండీ! కానీ ఎటువంటి నార్మల్ కోమలమైన శ్రద్ధ, చిన్నపాటి శ్రద్ధ సరిపోతుందా? భక్తి జీవితంలో కంటిన్యూ అవ్వడానికి అంటే సరిపోదు. దృఢమైన, నిశ్చయమైన శ్రద్ధ కావాలి. విశ్వాసం కావాలి. సో, సరే అయితే ఎక్కడన్నా మార్కెట్‌లో దొరుకుతుందా అండి? ఆ! ఎక్కడన్నా కొనుక్కోవచ్చా ఈ శ్రద్ధని మార్కెట్‌లో అమ్ముతారా? హ్మ్. అమ్మరు నాకు తెలిసి. అమ్మరు. మరి ఎక్కడ కొనుక్కోవాలి దీన్ని? ఎలా తెచ్చుకోవాలి దీన్ని? మనోనిగ్రహం గురువు ద్వారా ప్రారంభంలో ఉన్న గురువుల దగ్గర నుంచి గురువు తెచ్చుకోవాలి. ద్వారా మనస్సు చేత భక్తి ద్వారా భక్తుల యొక్క సాంగత్యంలో ఈ శ్రద్ధ అనేది వృద్ధి చెందుతుంది. రైట్? భక్తుల యొక్క సాంగత్యంలో గురుముఖత శ్రవణం చేయటం కారణంగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు ఈ శ్రద్ధ అనేది వృద్ధి చెందుతుంది. అంతేగాని ఇది అంగడిలో కొనుక్కునే సరుకు కాదు శ్రద్ధ అనేది. కదండీ! ఎవరికైతే ఆల్రెడీ శాస్త్రాల పట్ల, గురువు పట్ల, భక్తితో సేవ పట్ల శ్రద్ధ ఉన్నదో వాళ్ళతో సాంగత్యం చేయటం కారణంగా మనకి కూడా ఈ పద్ధతి పట్ల, భక్తియుత సేవ పట్ల, భగవంతుడి పట్ల, శాస్త్రాల పట్ల నమ్మకం అనేది కలుగుతుంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలం. అసలు నిజమైన శ్రద్ధ అంటే ఏంటి? చైతన్య చరితామృతలో ఏం చెప్తున్నారు కృష్ణదాస కవిరాజ గోస్వామి? ఎప్పుడైతే నిజమైన శ్రద్ధ కలిగి ఉన్నవాడిని ఎవరిని అంటారు? వ్యవసాయాత్మిక బుద్ధి. భగవద్గీతలో స్వామి కూడా చెప్పాడు. ఏకేహ కురు నందన. వాడి యొక్క కాన్సంట్రేషన్ ఒక్కటే పాయింట్ మీద ఉంటుంది. ఏంటది? భక్తియుత సేవ. వాడికి ఎంత సంపూర్ణమైన నమ్మకం ఉంటుందంటే, కేవలం నేను ఈ భక్తియుత సేవ చేయటం కారణంగా నేను ఏదైతే సాధించాలో అత్యున్నత పరిపూర్ణత్వాన్ని సాధించగలను. ఏదైతే చాలా మంది వివిధ యజ్ఞాలు, తపస్సులు, యోగ పద్ధతులు ఎన్నెన్నో ఆచరిస్తున్నారో అవన్నీ నాకు లభించకనే లభిస్తాయి. ఇటువంటి శ్రమ లేకుండా కేవలం భక్తితో సేవలో నిమగ్నం అవ్వటం కారణంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ని శరణాగతి పొందటం కారణంగా. ఇది దృఢమైన విశ్వాసంతో కూడుకున్న భక్తి. ఇంత దృఢమైన విశ్వాసం ఉండాలి. అహైతుకి అప్రతిహత. ఏదేమైపోనే ఎలా ఉండాలి? ఎటువంటి స్వార్థం లేని భక్తి. అదే విధంగా ఎలా ఉండాలి? ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిరంతరంగా కొనసాగే భక్తి చేయటం కారణంగా ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు అని ఇటువంటి నిజమైన శ్రద్ధ కలిగి ఉన్నవారు ఆధ్యాత్మిక జీవితంలో పతనం చెందకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే రకరకాల శ్రద్ధ కూడా ఉంటుందా? అంటే ఉంటుంది. ఎవరికైనా భక్తి డే 1 ఎంటర్ అయిపోయిన వెంటనే ఇంత శ్రద్ధ వస్తుందా? వచ్చే అవకాశం లేదు. కదండీ! అంటే రకరకాల స్టేజెస్ ఉన్నాయి ఇందులో కూడా. బయటికి అందరూ కూడా కంటి వేసుకొని, తిలక్ పెట్టుకొని చేస్తున్నంత మాత్రాన వాళ్ళ శ్రద్ధ ఇంత శ్రద్ధ కలిగి ఉన్నారని మనం చెప్పలేం. హ్మ్. 8దో అధ్యాయం చివరిలో స్వామి ఎలా ఎండ్ చేశారు? ఎవరైతే నా పట్ల పూర్ణ శ్రద్ధ కలిగి అనన్య భక్తి చేస్తారో వాళ్ళు మిగతా యోగుల్లాగా, లేకపోతే కర్మకాండీల్లాగా చెక్ చేసుకోకల్లా. ఏ సమయాన నేను దేహాన్ని విడిచిపెట్టాలి? చీకటి మార్గమా? వెలుతురు మార్గమా? ఆ! ఎలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి? బ్రహ్మరంధ్రం నుంచి నేను వెళ్ళగలనా? లేదా? ఒకవేళ అటువంటి సందేహాలేమీ ఉండవు. ఎందుకంటే సంపూర్ణంగా భగవంతుని రక్షణలో ఉండటం కారణంగా డెఫినిట్‌గా తన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాడు అని చెప్పారు. అంత అనన్య భక్తి చేయాలంటే
సంపూర్ణమైన శ్రద్ధ, విశ్వాసం ఉండాలి భగవంతుడి పట్ల. సరే అయితే ఈ శ్రద్ధ బట్టి ఆ యొక్క డ్యూటీ, ఆ యొక్క భక్తుడి యొక్క ప్రోగ్రెస్‌ని, తన యొక్క స్టేజ్‌ని 3 రకాలుగా చెప్తుంది చైతన్య చరితామృతలో. చైతన్య చరితామృత మధ్య లీల 22వ అధ్యాయం 64 శ్లోకంలో ఏమని చెప్తున్నారు? శ్రద్ధా వాచనహయ భక్తి అధికార ఉత్తమ మధ్యమ కనిష్ట శ్రద్ధ అనుసారి, వాళ్ళ శ్రద్ధ అనుసరించి ఉత్తమ మధ్యమ కనిష్ట అని ఈ యొక్క శ్రద్ధావంతుల్ని డివైడ్ చేస్తారంట కదండి. ఈ యొక్క కనిష్ట అంటే ఏంటి? 3వ తరగతికి సంబంధించిన వ్యక్తి. థర్డ్ లెవెల్‌లో ఉన్నాడు వాడు. అందరికంటే లోయెస్ట్ వాడు. సో వీడి యొక్క పరిస్థితి ఏంటి అంటే, వీడికి శాస్త్ర జ్ఞానం ఏమీ లేదు. భగవద్గీత గాని, భాగవతం గాని, పురాణ ఇతిహాసాల యొక్క జ్ఞానం అనేది ఏదీ లేదు. అలాగే భగవంతుడి పట్ల శ్రద్ధనూ లేదు. కానీ కొన్ని కొన్ని ఆచరిస్తూ ఉంటాడు. మనం చూస్తూ ఉంటాము కదండీ! కొంతమంది వస్తారు. అలా ఒక 2, 3 రోజులు అటెండ్ అవుతూ ఉంటారు. 2, 3 రోజులు జపం చేస్తారు. అదేంటంటే ఏదో జస్ట్ మేము అది కూడా చేసామని 2 రోజులు చెప్పుకోవడానికంతే. తర్వాత మళ్ళీ కనిపించరు. శ్రద్ధ అనేది లేదు. ఎందుకని? భగవంతుడి పట్ల జ్ఞానం లేదు, శ్రద్ధ లేదు. భగవంతుడు చెప్పిన శాస్త్రాల పట్ల శ్రద్ధ లేదు. కానీ ఎంతో కొంత వెరీ మైన్యూట్ పాయింట్ నాట్ 1 ఎక్కడో నమ్మకం కృష్ణుడంటే దేవాది దేవుడని. సో దాని కారణంగా అది కోమలమైన శ్రద్ధ. అటువంటి కోమలమైన శ్రద్ధ కారణంగా భక్తి జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. కానీ వెరీ సూన్ పతనమయ్యే అవకాశం ఉన్నది. ఎందుకని? శాస్త్ర జ్ఞానం లేదు. భగవంతుడి పట్ల, గురువు పట్ల, భక్తియుత సేవ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం లేదు. సో, మనం చూస్తూ ఉంటాము. రోడ్డు పక్కన చిన్న చిన్న మొక్కలు వేస్తారు కదండీ! వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా చిన్న చిన్న మొక్కలు వేసినప్పుడు ఏం చేస్తారు చుట్టూ? ఒక కంచె లాంటిది కడతారు కదండీ! ఐరన్ షాకిల్స్ లాగా కడతారు. ఎందుకని? అది పెద్ద వృక్షమైనప్పుడు కట్టరు. చిన్నప్పుడు కడతారు. ఎందుకంటే, ఆ లత చాలా కోమలంగా ఉంటుంది. అటొచ్చే జంతువులు అలా వచ్చి, ఇలా వచ్చి తినేస్తాయి. బలంగా లేదు. ఎవరన్నా జస్ట్ ఇలా నడుస్తున్నప్పుడే పైకొచ్చేస్తుందేమో మొక్క అని అనుకుంటారు. కోమలంగా ఉందప్పుడు. కదండీ! కానీ పెద్ద వృక్షం అయిపోయిన తర్వాత అవన్నీ తీసేస్తారు. మీరు చూసారు రోడ్డు పక్కన పెద్ద పెద్ద ట్రీలు. అప్పుడు ఏమవ్వదు. జంతువులొచ్చినా, ఎవరన్నా తొక్కినా ఏమవ్వవు. ఇంకా అవే అందరికి షెల్టర్ ఇస్తూ ఉంటాయి. కదండీ! ఇదే విధంగా జీవుడికి ఈ యొక్క 3వ తరగతి కనిష్ట శ్రద్ధ కల వాళ్ళకి ఏమవుతుంది? కోమలమైన శ్రద్ధ కారణంగా, ఎటువంటి సంపూర్ణమైన జ్ఞానం లేకపోవటం కారణంగా ఏమవుతుంది? ఓకే. వేరే వాళ్ళొచ్చి వేరే పద్ధతి చెప్తారు. వేరే వాళ్ళొచ్చి వేరే దేవతారాధన చెప్తారు. రైట్. మళ్ళీ అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు. ఆ! అక్కడికి వెళ్తారు, అక్కడ కొన్ని జేస్తారు. ఇక్కడ వెళ్తారు, కొన్ని కొన్ని జేస్తారు. ఎలా అంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్తారనమాట. ఎలా ఇస్తే అలాగా. అలా వెళ్తూ ఉంటారు. సో, ఒక్కోసారొచ్చి ఇది కాదు జ్ఞానయోగమే ఇంపార్టెంటు. ఆ నిరాకార బ్రహ్మజ్యోతిలో కలవటం సరే అటు వెళ్ళిపోతారు మళ్ళీ. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటేదో వింటారు. పతాంజలి యోగ పద్ధతి అని. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. అలా వెళ్తూ ఉంటారు. ఎక్కడ శ్రద్ధ లేదు. ఈ శ్రద్ధ లేకపోవటం కారణంగా ఏం జరుగుతుంది వాళ్ళకి? పరిపూర్ణత అనేది సిద్ధించదు. సరికదా పతనం అయిపోతూ ఉంటారు. వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి నుంచి పతనమయ్యే అవకాశం ఉన్నది. సరే అయితే మరి దీని నెక్స్ట్ స్టేజ్ ఎవరు? 2వ తరగతి ద్వితీయ శ్రేణి వాళ్ళు. సో వీళ్ళకేంటి? మొత్తం భగవద్గీత, భాగవతం, ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల ఇక సంపూర్ణ అవగాహన లేకపోయినప్పటికీ కూడా దృఢమైన విశ్వాసం ఉన్నది. ఎవరి పట్ల? భగవంతుడి పట్ల, ఆ యొక్క వైష్ణవుడు ఏదైతే గురువు చెప్పిన మాట పట్ల, శాస్త్రాల పట్ల. వాళ్ళకి గ్యారంటీగా అర్థమవుతుంది. ఈ భక్తియుత సేవ ఒక్కటి చేస్తే నా జీవితానికి పరిపూర్ణత వస్తుంది. అంటే వాడిని కూర్చోపెట్టి థియరిటికల్‌గా అడిగితే చెప్పలేడేమో మొత్తమంతా. ఏదైతే ఉత్తమ అధికారి చెప్పినట్టు మాట్లాడలేడులేమో. కానీ ఒక కన్ఫర్మ్‌గా ఒక విషయం అయితే తెలుసు. ఈ భక్తియుత సేవ నా జీవితానికి అత్యున్నత పరిపూర్ణత ఇవ్వగలదు. అంత శ్రద్ధ ఉండటం కారణంగా వీడు కూడా పతనమయ్యే అవకాశం లేదు. కదండీ! పతనమయ్యే అవకాశం లేదు. సో, మొదటి వారితో, 3వ తరగతి వారితో పోల్చుకుంటే, ఈ యొక్క శ్రద్ధ విషయంలో చాలా ఉత్తీర్ణత స్థితిలో ఉంటాడు. కాబట్టి పడిపోయే అవకాశం లేదు. మరి తర్వాత ఫస్ట్ తరగతి, మొదటి తరగతి, ఉత్తమ తరగతి వాళ్ళెవరంటే, వాళ్ళకి ఈ యొక్క శాస్త్ర జ్ఞానం పుష్కలంగా ఉంటుంది. అలాగే భగవంతుడి పట్ల కూడా పరిపూర్ణమైన శ్రద్ధ, విశ్వాసం ఉంటాయి.
సో దీని కారణంగా వీళ్ళు పడిపోయే అవకాశమే లేదు కదండి. ఆచారులు వీళ్ళందరూ కూడా ఈ కోవకే చెందుతారు. అసలు వాళ్ళు పడిపోయే అవకాశమే లేదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టని వాళ్ళు దిగ్విజయంగా బయటకొస్తూ ఉంటారు. హరిదాస్ ఠాకూర్ గారి వృత్తాంతం ఏంటి? ఎంతో మంది భక్తులు చూసాం మనం కదండీ! వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉండనే వాళ్ళకి ఎంత దృఢమైన నమ్మకం, విశ్వాసం ఉంటుందంటే వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి పట్ల, శాస్త్రం పట్ల, భగవంతుడి పట్ల ఎలాగైనా మేము విజయాన్ని సాధించగలుగుతారు వాళ్ళు. ఎందుకని? అహైతుకి అప్రతిహత. కదండీ! ఎటువంటి స్వార్థపూరిత కాని ప్రేమ భగవంతుడి పట్ల, అలాగే నిరంతరం సాగించే భక్తియుత సేవ. భగవంతుడి పట్ల సంపూర్ణమైన విశ్వాసం వాళ్ళని ఉత్తమ శ్రేణి భక్తుల కింద ఉంచుతుంది. సరే అయితే ఈ విశ్వాసం మరి కనిష్ట లెవెల్‌లో ఉన్నవాడు, మూడవ తరగతి ఉన్నవాడి పరిస్థితి ఏంటి అంటే, ఎప్పుడైతే వాడు కంటిన్యూస్‌గా ఈ రెండవ తరగతి మరియు మొదటి ఉత్తమ తరగతి యొక్క భక్తులతో కంటిన్యూస్‌గా సాంగత్యంలో ఉంటే, ఏదైతే తనకున్నాయో సందేహాలన్నీ నివృత్తి అయిపోవటమే కాకుండా, స్లోగా అతను ఏదైతే రెండవ తరగతి కదండీ! ఈ ద్వితీయ, మధ్యమ శ్రద్ధ కలిగిన వ్యక్తి లెవెల్‌కొస్తాడు. కదండీ! అవును. ఈ భక్తియుత సేవ తప్ప నన్నేది ఉద్ధరించలేదు అన్న సంపూర్ణమైన నమ్మకానికొస్తే తర్వాత ఉత్తమ శ్రేణి ఆ యొక్క శ్రద్ధ కలిగిన వ్యక్తి వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. రైట్. సో, ప్రభుపాద్ గారు చెప్తారు. ప్రభుపాద్ గారిని అడుగుతారు కొంతమంది డివోటీస్. సో, అయితే మరి మాకంత శ్రద్ధ లేదిప్పుడు. మరి మా పరిస్థితేంటి? మేము కూడా మంచి ఉత్తమ శ్రేణి భక్తులకయ్యే అవకాశం ఉందా? అంటే ప్రభుపాద్ గారు చెప్తారు. ఎలాగైతే రా మ్యాంగో, పచ్చి మ్యాంగోని మామిడికాయనే అంటాం. పండిన దాన్ని కూడా మామిడికాయ. కానీ ఏమవుతుంది? ఈ పచ్చి మామిడికాయని చక్కగా గడ్డి వేసి, దాన్ని చక్కగా కేర్ తీసుకుంటే ఏమవుతుంది? అది చక్కగా మామిడి పండవుతుంది. కదండీ! ఇప్పుడు బాగా పండలేదేమో! కానీ దాన్ని కేర్ తీసుకుంటే జాగ్రత్తగా ఏమవుతుంది? మంచి మామిడి పండవుతుంది. కదండీ! సో, అదే విధంగా ఎవరైతే ఈ తృతీయ శ్రేణి శ్రద్ధ కలిగిన వాళ్ళైనా సరే, చక్కగా భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళకి ప్రాపర్ కేర్ ఏ విధంగా అయితే లతని వాళ్ళేం జేస్తారో చుట్టూరు కంచె కట్టి జాగ్రత్తగా ఉంచుతారో, అంత విధంగా భక్తుల యొక్క సంరక్షణలో ఈ యొక్క తృతీయ శ్రేణి శ్రద్ధ ఉన్నవారు వాళ్ళు భక్తియుతంలో ముందుకెళ్ళే ప్రయత్నం జేస్తే, వాళ్ళు కూడా ద్వితీయ శ్రేణి, ఉత్తమ శ్రేణి వరకొచ్చే అవకాశం ఉన్నది. రైట్. సో, ఎంత శ్రద్ధ ఉండాలి అంటే, సాధువు పట్ల, శాస్త్రం ఏదైతే మనం చెక్ చేసుకోవద్దా గుడ్డిగా నమ్మమని ఎవరు చెప్పట్లేదు. ఎలా చెక్ చేసుకోవాలి కరెక్టా కాదా అని? సాధువు, అలాగే గురువు, శాస్త్రం చెప్పేది ఒకటే అవుతుందా లేదా? ఒకటే అయితే డెఫినిట్‌గా అది మనం ఫాలో అవ్వాల్సిందే. కదండీ! ఎవరో ఒకళ్ళు చెప్పారు శాస్త్రంలో లేదు. కానీ ఈయనేదో కల్పించినంత మాత్రాన దాన్ని నమ్మమని ఎవరు చెప్పట్లేదు. కదండీ! సో, మొట్టమొదట మనకు కృష్ణుడి గురించి తెలీదండి. ఓకే. మా ఇంట్లో ఈ విధంగా చేసేవారు. భక్తి అంటే పొద్దున్న లేసి చెంపలేసేసుకొని 4 పంచదార పలుకులు పెట్టేస్తే అదే భక్తి. పండగప్పుడు ఆ! కొన్నేదో పెట్టేసి తినేస్తే అయిపోయింది భక్తి అనుకుంటే అప్పట్లో అలాగే బతికేవాళ్ళమేమో. కానీ ఇప్పుడు ఆచార్య ముఖత విన్న తర్వాత భక్తి అంటే ఏంటో తెలిసిన తర్వాత ఎవరు దేవాది దేవుడు తెలిసిన తర్వాత ఆ విధంగా జీవించే ప్రయత్నం చేయాలి. శ్రద్ధ ఉండాలి. ఏదైతే భగవద్గీతలో స్వామి చెప్పాడు, ఏదైతే అర్థమవుతుంది, గురుముఖత విన్నాం. దాని పట్ల శ్రద్ధ ఉండాలి. ఆచరించే ప్రయత్నం చేయాలి. కదండీ! ఎవరైతే డే 1 లోనే ఎవరు శుద్ధ భక్తులయిపోరు. కదండీ! మామిడి కాయ కిందే వస్తుంది ఫస్ట్. అదే మామిడి పండు కింద అయిపోతుందా? లేదు. ఆ స్టేజెస్ ఉంటాయి. అలాగే తృతీయ, ద్వితీయ, ఉత్తమ శ్రేణి భక్తులయ్యే పరిస్థితికి వరకు మనం వెళ్ళాల్సి ఉంటది. అప్పుడు మనం పతనమయ్యే అవకాశమే ఉండదు. కానీ ఎప్పుడైతే కోమల శ్రద్ధ ఉన్నదో కేర్‌ఫుల్‌గా ఉండాలి. వాళ్ళ అసోసియేషన్ గాని, వాళ్ళ డీలింగ్స్ గాని వేరే వాళ్ళతో కదండీ! వాళ్ళు చదివే పుస్తకాలు గాని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటే ఏదైతే ప్రామాణికమైనదో దాన్ని అధ్యయనం చేస్తూ ప్రామాణికమైన వాళ్ళ దగ్గర నుంచి వింటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా వెరీ సూన్ ఉత్తమ శ్రేణి భక్తులయ్యే అవకాశం ఉన్నది. ఎంత నమ్మకం ఉండాలి శాస్త్రాలు చెప్పిన దానికి అంటే, ఎవరిచ్చారు ఈ శాస్త్రాలన్నీ కూడా? స్వయంగా భగవంతుడు దేవాది దేవుడిచ్చాడు. అపౌరుషేయములవన్నీ కూడా. అందులో ఎటువంటి లోపాలనేవి ఉండవు. ఎటువంటి మార్పులు, చేర్పులు ఉండవు. స్వామి ఏదైతే ఇచ్చాడో స్టార్టింగ్‌లో అవి ఇప్పటికి కూడా, ఎప్పటికి కూడా, ఎన్ని యుగాలకైనా అది కరెక్ట్ గానే ఉంటాయి. అంత అద్భుతమైన జ్ఞానం మన వేద సంపద. కదండీ! సో, ఇది మనం గురుముఖత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వేదాల సారం శ్రీమద్ భగవద్గీత. కదండీ! సో, ఇంత అద్భుతంగా స్వామి మనకి అన్ని వివరాలు ఇస్తున్నాడు. హ్మ్.
ఎలా ఆయన దగ్గరికి రావాలి? ఏం చేస్తే ఆయనకి దూరంగా వెళ్ళిపోతాం? ఏం చేస్తే ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం అయినప్పటికీ కూడా ఇక్కడ సుఖంగా ఉండగలవు? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళగలవు. ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు స్వామి. కదండీ! కానీ ప్రాబ్లమ్ ఏంటి? భగవంతుడి పట్ల నమ్మకం లేదు. ఆ! అలాగని మేము గుడ్డిగా నమ్మమండి. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా కృష్ణుడొచ్చి చెప్తే నమ్ముతాం అన్నట్టుగా మాట్లాడతారు. సరే అయితే మాకు తెలియని వ్యక్తి చెప్పిన విషయాలు ఎలా మాట్లాడాలి? ఎలా వినాలని చెప్పేవాళ్ళు చాలా మందుంటారు. సరే అయితే మనం భౌతిక ప్రపంచంలో ఎంతమంది పట్ల మనం విశ్వాసం ఉంచట్లేదు? ఎవరో క్యాబ్ డ్రైవర్‌ని బుక్ చేసుకుంటున్నాం. నమ్మకం ఉందా? అబ్బాయి మనకు ముందు తెలుసా? కానీ ఎంతో నమ్మకం తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి ఆర్డర్ చేసాం. ప్రామాణికమైన వాడే వస్తాడు. అతని పట్ల నమ్మకం పెడతాం. బస్ ఎక్కుతున్నాం. డ్రైవర్‌ని తీసుకొచ్చి నీ లైసెన్స్ చూపించవయ్యా? అప్పుడే ఎక్కుతాను. నా ప్రాణం అంటే నాకు చాలా ఇష్టం. ఎవరన్నా అడిగి ఎక్కుతున్నారండి బస్సు? హ్మ్. ఎక్కరు మాట్లాడచ్చు. అడగరు మాట్లాడచ్చు. ఎందుకని నమ్మకం. గవర్నమెంట్ వాడంతా చెక్ చేస్తాడు. లైసెన్స్ ఉన్నవాడినే తోలుతాడు. నమ్మకం. కదండీ! సో, మనకి మనం ఓన్‌గా డ్రైవ్ చేస్తే ఎక్కడ నిద్రొస్తుందో అని నైట్ డ్రైవ్స్ మనం వదిలిపెట్టి ఏ బస్సునో అయితే ఆ! ఆ! దాన్ని ఆశ్రయిస్తాం. ఎందుకని అంటే డ్రైవర్ రాత్రిపూట పడుకోకుండా తోలుతాడని పరిపూర్ణమైన నమ్మకం. మన పట్ల మనకి నమ్మకం లేదు. మనం నిద్రపోతామని భయమేసి మనం బస్సెక్కి నైట్ ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎవరో అన్‌నోన్ వ్యక్తి నమ్మకం పెడుతున్నాం. ఏరోప్లేన్ ఎక్కుతున్నాం. ఫ్లైట్ ఎక్కుతున్నాం. పైలట్ ఎవరో తెలీదు. కానీ నమ్మకం. ఎందుకని ఆ ఇండిగో వాడో, ఎయిర్ ఇండియా వాడో బాగా అన్నీ చెక్ చేసే కరెక్ట్‌గా నన్ను జాగ్రత్తగా డెస్టినేషన్ తీసుకెళ్ళేవాడినే పెడతాడక్కడ పైలట్ కిందని నమ్మకం. ఇంతమంది పట్ల నమ్మకం ఉంది. కదండీ! డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సర్జరీ అంటాడు. మత్తిస్తారు. ఎంతో నమ్మకం. మళ్ళీ నన్ను చంపేయడు. బాగా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇస్తాడు ఎనక్కి నా ప్రాణాన్ని. నా అనారోగ్యాన్ని మాత్రమే తీసివేసి ఆరోగ్యాన్ని ఇస్తాడని నమ్మకం. ఇంతమంది పట్ల నమ్మకం పెడుతున్నాం కదా! కానీ భగవంతుడి పట్ల ఎందుకు నమ్మకం పెట్టలేకపోతున్నాం? ఇదే మన యొక్క దురదృష్టం. ఎవరైతే మనని సృష్టించారో మన బీజ ప్రదాత ఆయనో కదండీ! ఆయన పట్ల నమ్మకం పెట్టడానికి మనకు ఎటువంటి అవకాశం లేనట్టుగా మనం బతికేస్తున్నాం. ఒక్కసారి ఆయన చెప్పింది విని ఆచరిస్తే, ఆయన మీద నమ్మకం పెట్టి చూస్తే మనకర్థమవుతుంది. ప్రత్యక్షావగమం ధర్మ్యం. ప్రత్యక్షంగా తెలుస్తుంది రిజల్ట్. సరే అయితే చెక్ చేసుకోండి పద్ధతి అని కూడా చెప్తున్నాడు స్వామి. కదా! ఓకే. నీ దేహం విడిచిపెట్టిన తర్వాత దీని రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటే, ఓకే. అమ్మో! అంత లాంగ్ ప్రాసెస్ నేను టెస్ట్ చేయనండి. కానీ సుసుఖం. చాలా సుఖంగా, సునాయాసంగా చేయవచ్చు. ప్రత్యక్షావగమం రిజల్ట్స్ అన్ని పక్కాగా ఎదురుగుంట కనిపిస్తున్నాయి. మరి దీన్ని టెస్ట్ చేయడానికి ప్రాబ్లమ్ ఏంటి? ఒక్కసారి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ 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 హరే హరే హరే, హరే హరే రామ, హరే రామ, హరే రామ రామ రామ, రామ హరే రామ హరే. హరే హరే. ఒక్కసారి నామజపం చేసి టెస్ట్ చేస్తే తప్పే ఉంది. ఒక 10 రోజులు జపం చేసి తేడా చూస్తే తప్పే ఉంది. ఒక 10 రోజులు భగవంతుడు చెప్పినట్టు బతికి తేడా చూస్తే తప్పే ఉంది. ఇలాంటివి ఆచరించాం. హ్మ్. అందరి పట్ల నమ్మకం పెడుతున్నాం. కానీ భగవంతుడి పట్ల నమ్మకం పెట్టట్లేదు. అసలు ఎవరిని నమ్మాలో ఆయన్నే నమ్మట్లేదు. అది ప్రాబ్లమ్. కదండీ! అదే ప్రాబ్లమ్. ఆయన నమ్మట్లేదు. ఆయనిచ్చిన శాస్త్రాన్ని నమ్మట్లేదు. ఆయనిచ్చిన ప్రాసెస్ అయిన భక్తియుత సేవని నమ్మట్లేదు. అందుకనే ఏమవుతుంది? వాడు మళ్ళీ, మళ్ళీ తిరిగి, తిరిగి జనన మరణ చక్రాల్లో పెట్టబడుతున్నాడు. సో, ఒక్కసారి ట్రై చేస్తే తప్పే ఉంది. ఈ పద్ధతిని ట్రై చేసి, రిజల్ట్స్ చూసి, ఆ తర్వాత ఓకే. పక్కాగా అనిపిస్తే పాటించవచ్చు. ఏ చరిత్రలో ఎక్కడా చెప్పలేదు. ఈ భక్తియుత సేవను తీసుకొని పాడైపోయిన వ్యక్తి గురించి. కదండీ! ఎంతో మంది ఉద్ధరింపబడ్డారు. ఎంతో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఎన్నో విధాల చెడు కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ భక్తియుత సేవను ఆశ్రయించి, ఈరోజు అసలు ఎంత అద్భుతమైన, పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నారో. ప్రభుపాద్ గారి యొక్క జీవిత చరిత్రలో మనకు అర్థమవుతుంది. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు హిప్పీస్ వాళ్ళు మత్తు పదార్థాలు అవన్నీ తాగి రోడ్డు మీద పడుకొని ఎక్కడున్నామో తెలియని స్థితిలో ఉండే అటువంటి వాళ్ళ హిప్పీస్ అందరిని హ్యాపీస్ చేసేసాడాయన. ప్రభుపాద్ గారిని అడుగుతారు. మీ ఇండియా నుంచి వచ్చిన స్వామీజీలందరూ కూడా మంత్రాలు, తంత్రాలు చేస్తారు. బూడిదలోంచి ఉంగరాలు తీస్తారు. మీరేంటయ్యా అంటే రూల్స్ చెప్తున్నారు. అవి పాటించాలి, ఇవి పాటించాలి అని. కానీ మరేమి అటువంటి మ్యాజిక్స్ ఏం చూపించట్లేదు. ఏదైనా మ్యాజిక్ చూపిస్తే చాలా మంది అట్రాక్ట్ అవుతారు.
సో ప్రభుపాద్ గారు అన్నారు, నేను బూడిదలోంచి ఉంగరాలు అటువంటి తీసే మ్యాజిక్ కాదయ్యా, అంతకంటే అద్భుతమైన మ్యాజిక్ నేను ఆల్రెడీ చేశాను అంటారు. ప్రభుపాద్ గారిని అడుగుతారు, ఏంటి మాకేం కనిపించట్లా, ఏంటి మ్యాజిక్? ప్రభుపాద్ గారు చెప్తారు, మీకు అర్థం కావట్లేదా? ఒకప్పుడు హిప్పీస్ లాగా తిరుగుతూ ఈ గడ్డాలు మీసాలు పెంచుకుని ఆ రోడ్ల మీద పడుకుని ఎక్కడ ఉన్నాం ఏం తిన్నామో తెలియని పరిస్థితుల్లో తిరిగే వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇంత పవిత్రమైన జీవితం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని పాటిస్తున్నారు. కృష్ణుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఈ రోజు మంగళహారతికి లెగిసి చక్కగా భగవంతుని ఆరాధన చేస్తున్నారు. అతి పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో ఇంతకన్నా మ్యాజిక్ ఏం కావాలి కదండి? ఇంతకన్నా మ్యాజిక్ ఎవరైనా ఏం చేయగలరు కదండి? సో ఇంతకంటే అద్భుతమైన మ్యాజిక్ ఏది ఉండదయా? అపవిత్రమైన జీవితం నుంచి పవిత్రమైన జీవితానికి మార్చగలిగే వ్యక్తిని నిజమైన గురువు కదండి. సో ఒక్కసారి ఆ గురువు పట్ల నమ్మకం, ఆ గురువు ఇచ్చిన శాస్త్రం పట్ల, గురువు ఇచ్చిన ప్రాసెస్ పట్ల నమ్మకం ఉంచి చూస్తే రిజల్ట్స్ ని బట్టి మనకు అర్థమవుతుంది కదండి. ఒకసారి ఒక గురువు గారు శిష్యుడికి ఎలాగైతే గురుకులంలో చెప్తారో, ఏమయ్యా ఈ యొక్క శాస్త్రాలు నేనేదైతే చెప్తున్నానో అదంతా కూడా 100% కరెక్ట్. ఇప్పుడు నీకు నాకు అర్థం అవ్వకపోవచ్చు కొన్ని కొన్ని విషయాలు. ఎందుకంటే మన యొక్క పవిత్రీకరణ, మన యొక్క శుద్ధీకరణ బట్టి కొన్ని కొన్ని మనకు రివీల్ అవుతాయి. అదే పుస్తకం అందరూ చదవచ్చు. కానీ అందరికి అదే విషయం రివీల్ అవ్వదు. వాడి యొక్క పవిత్రమైన మనసు, వాడి యొక్క పవిత్రమైన జీవితం బట్టి వాడికి రియలైజేషన్స్ అన్నీ ఇస్తూ ఉంటాడు భగవంతుడు పరమాత్మ కింద అని చెప్తారు. సరే అయితే శిష్యుడు వింటాడు. ఇంత శ్రద్ధగా ఉండాలి శాస్త్రం పట్ల అని నమ్ముతాడు. శాస్త్రం చెప్పిన ప్రతి విషయం పట్ల, గురువు పట్ల అని. సో ఒకసారి ఏమవుతుంది, తను అందరూ కొండలో నడుస్తూ ఉంటారు గదా! ఒకసారి అనుకోకుండా ఏదైతే కొండ మీద నడుస్తున్నప్పుడు అక్కడున్న రాయి అది రా క అదేమవుతుంది, బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటాడనమాట. పడిపోతున్నప్పుడు గాలిలో ఉన్నప్పుడు ఒకటి అనుకుంటాడు. గురువుగారు చెప్పారు కదా! శాస్త్రాల్లో ఉన్నది 100% కరెక్ట్ అని. ఒకవేళ శాస్త్రాల్లో ఉన్నది 100% కరెక్ట్ అయితే, నేను కింద పడినా నాకెటువంటి దెబ్బలు తగలకూడదు. నా ప్రాణానికి ఎటువంటి హాని కలగకూడదు. ఇది అనుకుంటాడు. సరే అయితే ఆ క్లిప్ నుంచి ఏదైతే ఇలా జారి జారి పడిపోతాడో, పడిపోయిన తర్వాత ప్రాణహాని అయితే ఏం జరగదు గానీ చిన్న చితక దెబ్బలైతే తగులుతాయి. సో గురువు దగ్గరికొచ్చేస్తాడు. పరుగెత్తున వచ్చి గురువుగారిని అంటాడు, మీరే చెప్పారు శాస్త్రంలో చెప్పింది యథార్థమని. మరి నాకిలా దెబ్బలు తగిలాయి. సో గురువుగారంటారు, నిజంగా ఏమన్నావు కరెక్ట్‌గా చెప్పు. ఒకవేళ అది నిజమైతే, మరి నిజమైతే ఎందుకు సందేహపడ్డావు? ఎంతవరకు సందేహపడ్డావో అంతవరకు నీకు దెబ్బలు తగిలాయి. కదండీ! సో మనం అసలు శాస్త్రాన్ని, గురువుని 100% నమ్మాలి. ఎక్కడ సందేహం ఉందో అక్కడ వెనక్కి వెళ్ళిపోతాం మనం భక్తిలో. గుడ్డిగా వెళ్ళమని చెప్పట్లేదు. గురువు, సాధువు, శాస్త్రాలు చెప్పేది ఒక్కటవ్వాలి. అప్పుడు ఒక్కటే అయితే మనం డెఫినిట్‌గా దాన్ని ఫాలో అవ్వాలి. అర్జునుడు ఏమంటాడు? భగవద్గీత 10వ అధ్యాయం 14వ శ్లోకంలో అర్జునుడు చెప్తాడు. ఓ కృష్ణ, ఓ కేశవ ఏమంటున్నాడు? సర్వం ఏతదృతం మన్యే యన్మాం వదసి కేశవ. నువ్వేదైతే చెప్పావో ఓ కేశవ, ఓ కృష్ణ, అదంతా కూడా యథార్థమయ్యా. నువ్వేదైతే చెప్తున్నావో శాస్త్రాలు ఆల్రెడీ అవే చెప్తున్నాయి. నారదుడు, దేవలుడు, అసితుడు ఇటువంటి ఎంతో మంది ఋషులందరూ దాన్ని దృఢీకరిస్తున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. కదండీ! ఓకే. సరే నువ్వు చెప్పావు నేను అంగీకరిస్తున్నా కాదు. కదండీ! సో ఎంత అద్భుతంగా మనం చూస్తాం. భగవంతుడు చెప్పినప్పుడు కూడా ఆయన కూడా ఆయన రిఫరెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ రిఫరెన్స్ తీసుకొనొస్తాడు. ఆ! ఎందుకని మనలాంటి వాళ్ళు ఏదైనా వేరే వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి చెప్పడం కోసం. కదండీ! సో చాలా మంది కొత్త కొత్త సిద్ధాంతాలు, మానసిక కల్పన ద్వారా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒకటే అడగాలి, దీని యొక్క సోర్స్ ఏంటి? హ్మ్. మాకు శిక్షా గురువు ఉండేవారు అప్పుడు. కృపామయి గౌరంగ్ ప్రభు. సో అప్పుడు నేను బెంగుళూరులో బొమ్మనహల్లి ఏరియాలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ యొక్క ప్రభుజీ యొక్క భక్తి వృక్షకు మేము అటెండ్ అవుతుండేవాళ్ళం. సో ప్రభు ఎప్పుడు అంతే. ఏదైనా ఎవరైనా గ్రూప్స్‌లో ఇప్పుడు చాలా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. సో ప్రభు పెట్టే ఫస్ట్ క్వెషన్, వాట్ ఈస్ ద సోర్స్? దీని సోర్స్ ఏంటి? కొంతమంది చాలా ఆతృతగా ఉంటారు. పంపించేయాలి. అన్ని గ్రూప్స్‌కి పంపించేయాలి నాకు తెలిసిన ఈ విజ్ఞానం. ఆ! కానీ సోర్స్ ఏంటి? ఏ శాస్త్రం? కదండీ! అది చాలా ఇంపార్టెంట్. ఏ శాస్త్రం నుంచి వచ్చింది? ఆ సోర్స్ ఉందా పంపించలేదు సైలెంట్‌గా ఉంటే తప్పులేదు. సో, కృపామయి గౌరంగ్ ప్రభు ఒకటే అడిగేవారు. సోర్స్. వాట్ ఈస్ ద సోర్స్? ఒక మాట చెప్తే దాని సోర్స్ ఏంటి? ఏ శాస్త్రం ప్రమాణంగా మాట్లాడుతున్నావు? అది కరెక్ట్‌గా ఉండాలి. అది కరెక్ట్‌గా ఉంటే అంగీకరించు.
లేకపోతే అంగీకరించాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళు చెప్పింది. అది బాగుండొచ్చు. వర్డ్స్ అన్ని చక్కగా బాగుండొచ్చు. వర్డ్ జగ్లరీ చేయవచ్చు. పదాలు పదాలు పెట్టడం కానీ చాలా అద్భుతంగా ఉండవచ్చు. అటువంటివి నమ్మకూడదు. ఆ పదాలు బాగున్నాయి కదా అని 2, 3 సార్లు వింటాం. నాలుగోసారి ఏదో చెప్తారు. వచ్చే అంటారు. ఆ మార్గంలో వెళ్ళిపోతే అంతే. వాళ్ళతో పాటు మనం ఎక్కడికెళ్తామో మనకే తెలీదు. కదండీ! సో, శాస్త్రం ఎవరు చెప్తున్నారు? ప్రామాణిక సాంప్రదాయం నుంచి వస్తుందా ఈ మెసేజు? ప్రామాణిక గురు పరంపరలో వచ్చిన మెసేజా ఇది? వాళ్ళు రాసిన పుస్తకం నుంచి మాట్లాడుతున్నామా? అయితే ఓకే. లేకపోతే అసలు సైలెంట్‌గా ఉండటంలో తప్పులేదు. కదండీ! సో, ఈ విధంగా శ్రద్ధ ఉండాలి. మనం చూపించాలి అసలు శ్రద్ధ అంటే ఎలా ఉండాలి? శాస్త్రం చెప్పిన ప్రతీది ఎలా నమ్మాలి? ఎంతో మంది భక్తులు మనకు చూపించారు. కనకదాసు యొక్క జీవితంలోనే మనం చూడవచ్చు. హ్మ్. కనకదాసులు వాళ్ళ గురువుగారు ఏం చెప్తారు? "ఈ యొక్క అరటిపండు తినండి. కానీ ఎవరు లేని ప్రదేశంలో, ఎవరు చూడని ప్రదేశంలో తినేయండి." కదండీ! తెల్లారి మళ్ళీ శిష్యులందరిని రమ్మంటారు. శిష్యులందరిని అడుగుతారు. ఎలా తిన్నారు? కొంతమంది శిష్యులంటారు, "మేము నదిలో మునిగేసి తినేసామండి." అక్కడైతే ఎవరు చూడరు కదా! కొంతమందన్నారు, "చీకటి గదిలోకెళ్ళి తినేసాం." ఎవరు చూడరు కదా! కొంతమంది రాత్రి పడుకున్నాక అందరూ పడుకున్నాక లెగిసి తినేసాం. ఎవరు చూడరు కదా! కానీ కనకదాస్ చేతిలో బనానా అరటిపండు అలాగే ఉంటది. సో, గురువుగారు అడుగుతారు, "ఏమయ్యా! మరి నువ్వు తింటానికి అవకాశం రాలేదా 24 గంటల్లో?" ఇప్పుడు కనకదాస్ అంటే నేను ఎక్కడికెళ్ళినా పరమాత్మ చూస్తున్నాడండి. ఆయన కనిపెట్ ఆయనకి ఆ! చూపించకుండా ఆయనకి మాయ చేసి తింటం నా వల్ల కావట్లేదు. ఎక్కడికెళ్ళినా చూస్తున్నాడు నన్ను. గురువుగారు చెప్తారు, "నీకర్థమైంది శాస్త్రం." కదండీ! ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది? విష్ణువు మొత్తం వ్యాపించి ఉంటాడు. కణంలో ఉంటాడాయన. ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. మనం చేసే ప్రతి కర్మ నోట్ అవుతుంది. పంచభూతములు, దిక్పాలకులు కదండీ! వాళ్ళు పగలు, రాత్రి, సాయంత్రం, సూర్య, చంద్రమ అందరూ నోట్ చేస్తూ ఉంటారు. అందరితో పాటు పరమాత్మ. పరమాత్మ 24 గంటలు సీసీటీవీ కెమెరా. ప్రతీదీ నోట్ చేస్తూ ఉంటాడు. ప్రతీదీ చూస్తూ ఉంటాడు. సో, కనకదాస్‌కి అప్పుడు చెప్తారన్నమాట. ఇతను బాగా అర్థం చేసుకొని నేను చెప్పింది బాగా అర్థమైంది. ఒక్కోసారి మనం థియరిటికల్‌గా వింటాం. ప్రాక్టికల్‌గా ఆలోచించం దాని గురించి. అవునండి. పరమాత్మ అంతా ఉన్నారు. సరే అయితే. అయిపోయిన మళ్ళీ నెక్స్ట్ ఎళ్లి వేరే వాళ్ళతో గుసగుసలు మాట్లాడతాం వేరే వాళ్ళ గురించి. అంటే పరమాత్మ చూడట్లేదా నువ్వు చెప్పే గుసగుసలు? వింటున్నాడు కదా! వేరే వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేసావు. అనుకున్నా ఎంత గొప్పగా చేశానంటే అసలు నేనే చేసినట్టు ఎవరికీ తెలీదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటా. కానీ ఎవరు నోట్ చేసేసారు ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఆల్రెడీ నోట్ చేసేసాడు. కదండీ! పరమాత్మకి తెలియకుండా మనం ఏం చేయలేం. మరి ఇది ఎలా అర్థమవుతుంది? శాస్త్రం. శాస్త్రం మీద నమ్మకం ఉంటే అప్పుడు ఇటువంటి చెడు కార్యాలు నువ్వు ఇన్వాల్వ్ అవ్వవు. కదండీ! ఆ! లేకపోతే కేవలం భక్తుల దగ్గర ఉన్నప్పుడు చక్కగా బాగా ఉండి, లేకపోతే గురువుగారి దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా ఉండి వంగి వంగి మాట్లాడుతూ, నవ్వుతూ మాట్లాడుతూ, వాళ్ళ సాంగత్యం పక్కకి వెళ్ళంగానే నీ యొక్క నిజమైన రూపం, విశ్వరూపం బయటకొచ్చేసిందనుకోండి. అంటే నీకు నమ్మకం లేదు. భక్తుల యొక్క సాంగత్యంలో గురువు దగ్గరే నువ్వు చేసేయి నోట్ అవుతున్నాయి. మిగతా అప్పుడు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. కానీ ఏమవుతుంది? ఎప్పుడు పరమాత్మతోనే ఉంటున్నాడు. పరమాత్మ నీతోనే ఉంటాడు. పరమాత్మ నోట్ చేస్తాడు. అప్పుడు మనం పవిత్రమైన జీవితాన్ని గడపగలం. శాస్త్రాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. శాస్త్రం ఒక మాట చెప్పిందంటే దాన్ని ఎలా ఆచరించాలి తెలుసుకోవాలి. హ్మ్. చాలా మంది ఇది ఒక భావగ్రాహి జనార్దన. మన భావాన్ని తీసుకుంటాడండి జనార్దనుడండి. మన యొక్క జన్మ, మృత్యు సంసార చక్రం నుంచి ఉద్ధరిస్తాడు అని అందరూ నమ్ముతారు. కానీ ఆచరణొచ్చేప్పటికి దాన్ని పట్టించుకోరు. హ్మ్. కేవలం భావాన్ని గ్రహిస్తాడు. మనం ఈసారి చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ గోదావరి తటం దగ్గర ఒక బ్రాహ్మణుడుంటాడు. చాలా నిరుపేద కదండీ! ఒకసారి ప్రవచనంలో వింటాడు. ఏమని? ఒకవేళ నీ దగ్గర భక్తితో సేవ గురించి ప్రవచనంలో సాధువు గారు చాలా చెప్తారు. ఈయనంటాడు, "మీరు చెప్పినట్టు అన్నన్ని భోగ పదార్థాలు తయారు చేయలేను. ఆ విధంగా స్వామిని అలంకరించలేను. నాకంత స్తోమత లేదు. మరెలా చేయాలంటే?" ఆ సాధువు చెప్తారు, "ఏం లేదయ్యా, మానసికంగా సమర్పించు. ఏదైతే అనుకుంటున్నావో మానసికంగానే ఆయనకి అర్చించు. మానసికంగానే పూలతో అలంకరించు. మానసికంగానే ఆభరణాలు పెట్టు." సో, ఎంత నమ్మకం అంటే ఆ సాధువు మాటల పట్ల, అలాగే శాస్త్రం పట్ల ఆ! ఏం చేస్తాడాయన, సో, మానసికంగానే ఆయనకన్నీ ఆఫర్ చేస్తూ ఉంటాడు. హ్మ్. ఏమవుతుంది ఒకానొక రోజు చక్కగా రోజు అలంకరిస్తున్నాడు స్వామిని, అభిషేకాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఒకరోజు పాయసం సమర్పించాలనుకున్నాడు. సో, ఏం చేశాడు పాయసం అంతా రెడీ చేసేసాడు.
సరే అయితే వేడిగా ఉందేమో భగవంతుడికి ఆఫర్ చేసాము అని చేయి పెట్టి టచ్ చేశాడు. ఏమైపోయింది చెయ్యి కాలిపోయింది. ఒక్కసారి ధ్యానం నుంచి బయటకొచ్చి చూస్తే నిజంగానే చెయ్యి కాలిపోయింది. కదండీ! సో, భావగ్రాహి జనార్దన. ఇది చూసి నారాయణ నవ్వుతూ ఉంటాడు వైకుంఠంలో. సో, లక్ష్మీదేవి అడుగుతుంది, "ఏమయ్యా ఎందుకు నవ్వుతున్నావు? నా భక్తుడు ఆశ్చర్యపోతున్నాడు. నేను నిజంగా ధ్యానంలో ఆయన చేసేదాన్ని సమర్పించాలని నేను తీసుకుంటున్నా. ఆ! ఏదైతే వాడు అలా పాయసం వేడిగా ఉందో లేదో చెక్ చేసినప్పుడు వాడి చెయ్యి కాలిపోయినప్పుడు అర్థమైంది. నేను నిజంగా ఇప్పటివరకు అన్నీ తీసుకుంటున్నానని" చెప్పి. ఇప్పుడు లక్ష్మీదేవి అంటుంది, "ఇంత అద్భుతంగా మీ యొక్క అటెన్షన్ మీ యొక్క కరుణని పొందగోరుతూ, మీ యొక్క అటెన్షన్‌ని ఆ! తీసుకోగలిగిన వ్యక్తిని వెంటనే తీసుకొచ్చేయండి వైకుంఠంలోకి" అని లక్ష్మీదేవి అంటుంది. కానీ ఎంత నమ్మకం ఉండాలి? నమ్మకం ఉండాలి గురువు మాట పట్ల, శాస్త్రం పట్ల కదండీ! నమ్మకం ఉంటే డెఫినిట్‌గా మనం పరిపూర్ణత్వ స్థితిని మనం పొందగలం. ఒక్కసారి నామ సంకీర్తన హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే, హరే హరే రామ 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 హరే రామ 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 హరే రామ హరే. హరే హరే. ఒక్కసారి చెప్తే చాలు భవబంధం విముక్తి అవుతుంది. ఇది నిజమే. ఎంత పెద్ద చీకటి గుహ అయినా సరే, ఒక చిన్న దీపం పెడితే మొత్తం కాంతిమంతం అవుతుంది. అలాగే ఎంత పాపపు జీవనం నువ్వు గడుపుతున్నప్పటికి ఇప్పుడు భగవంతుని నామాన్ని తీసుకొని పవిత్ర జీవితాన్ని నువ్వు గడపడం ప్రారంభిస్తే, నీ జీవితం కూడా అత్యున్నత పూర్ణత్వానికి వెళ్తుంది. మరి మేము ఇప్పటికి ఎన్నో నామాలు చేశామండి. ఒక్క నామం సఫిషియంట్ అన్నప్పుడు. అంటే, ఆ ఒక్క నామం ఎలా చేయాలి? శుద్ధ నామం చేయాలి. పరిశుద్ధమైన నామం చేయాలి. ఆ పరిశుద్ధమైన నామం చేస్తున్నప్పుడు ఈ నాలుక మీద కృష్ణుడు నాట్యం చేస్తాడు. కళ్ళల్లోంచి అశ్రువులు కారుతాయి. ఒళ్ళు పులకిస్తుంది. అలా జరుగుతుందా మనకిప్పుడు? ఇంకా జరగట్ల. ఎందుకంటే ఎన్నో కల్మషాలున్నాయి హృదయంలో. పాషాణం అయిపోయింది హృదయం. భగవంతుని నామం తీసుకుని ఒక్క చుక్క కన్నీరు కూడా రావట్లేదు. చైతన్య మహాప్రభు ఏమన్నాడు? గోవింద విరహేనమే. ఆయన యొక్క విరహంలో ఒక్కొక్క క్షణం యుగాల్లాగా అయిపోతుందంటున్నాడు. మనం ఎన్నో యుగాల నుంచి ఆయన్ని విడిచిపెట్టొచ్చాం. అయినా మనకొక్క చుక్క రావట్లేదు కన్నీరు. కదండీ! ఎందుకని? కలుషితం అయిపోయింది మన హృదయం అంతా కూడా. మరేం చేయాలి? అటువంటి శుద్ధ నామం చేయాలి అంటే, ముందు మనం పవిత్రమైన జీవితాన్ని గడపాలి. శాస్త్రం చెప్పినట్టుగా, గురువు చెప్పినట్టుగా. అప్పుడు స్లోగా మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా పరిశుభ్రమైనప్పుడు, పవిత్రమైన జీవితాన్ని గడిపినప్పుడు, శుద్ధమైనప్పుడు, అప్పుడు ఒక్క నామం సరిపోతుంది. ఒక్క నామం సరిపోతుంది. కానీ ఆ ఒక్క నామం శుద్ధ నామం చేయడానికి, ఆ శుద్ధ నామ స్థితి కోసం మనందరం సాధన చేస్తున్నాం. కదండీ! ఈ సాధనంతా దానికోసమే. సరే అయితే, ఈ కనిష్ట స్థితి కూడా లేకుండా ఆ! ఇంకా తక్కువ మంది ఉంటారు. వాళ్ళేమంటున్నారు? అదృష్టహీనులు అంటారు ఆచార్యులు. ఎవరంటే, వాళ్ళు గురుముఖత విని, భక్తుల సాంగత్యంలో విన్న తర్వాత కూడా ఏమనుకుంటారంటే, వీళ్ళేదో గొప్పగా చెప్పుకుంటున్నారండి అంతే. జస్ట్ ప్రశంసించుకుంటున్నారంతే. వాళ్ళు చేసే పద్ధతి గురించి వాళ్ళు చప్పట్లు కొట్టుకొని వావ్! వావ్! అనుకుంటున్నారు తప్ప, ఇందులో పెద్ద నిజమేం లేదు. అని తోసి పడేస్తూ ఉంటారు. కదండీ! వాళ్ళు చూస్తే మెటీరియల్ క్వాలిఫికేషన్ చూస్తే ఎన్నో డిగ్రీస్ ఉంటాయి. ఎన్నో పీహెచ్‌డీలు చేసేసుంటారు. డాట్. ఇంత ఉంటుందంట వాళ్ళ పేరెనకాల 2, 3 లైన్‌లు నిండిపోద్ది. కానీ వాళ్ళకి శాస్త్రంలో చెప్పిన వాడికి నమ్మకం ఉండదు. ఇంకా ఏమంటారు? ఇది ఎవరైతే టైమ్ పాస్ చేస్తూ ఉంటారండి. వీళ్ళకేం పని లేక వీళ్ళు అలాగా వక్రీకరిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం చెప్పేది శాస్త్రంలో చెప్పేది అర్థమైనప్పటికీ కూడా ఆచరించే ప్రయత్నం చేయరు. ఆచరించలేరు. ఎందుకంటే వాళ్ళకి తగిన సుకృతి లేదు. కదండీ! భక్తి చేయడానికి కూడా ఒక సుకృతి ఉండాలి. వాళ్ళకి ఆ సుకృతి కూడా లేదు. మరి అటువంటి వాళ్ళకేం చేయాలి? ఏం చేస్తే వాళ్ళొస్తారంటే, కంటిన్యూయస్‌గా వాళ్ళకి భక్తుల గురించి, భక్తుల సాంగత్యంలో శ్రవణం ద్వారానే వాళ్ళలో కూడా కోమల శ్రద్ధ ఉదయించే అవకాశం ఉన్నది. కదండీ! అటువంటి వాళ్ళని కూడా మార్చాలంటే ఒకే ఒక్కటి. ఏం చేయాలి? వాళ్ళకి కూడా శ్రవణం చేసే అవకాశం ఇస్తూ ఉండాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎప్పుడో అప్పటికి వాళ్ళకి కూడా చిన్నపాటి కోమల శ్రద్ధ వస్తుంది. లేకపోతే ఎవరైతే వీళ్ళకసలు ఎటువంటి శ్రద్ధ లేదు గురువు పట్ల, గురు భక్తి సేవ పట్ల, భగవంతుడి పట్ల నమ్మకమే రావట్లేదు. వాళ్ళెవరండి? అదృష్టహీనులు. సో, ప్రభుపాద్ గారిని ఒకళ్ళు అడుగుతారు. ఎవరు పరమ దురదృష్టవంతులు? ప్రభుపాద్ గారు చెప్తారు, ఎవరికైతే భక్తి గురించి తెలుస్తుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో, భక్తి గురించి తెలియని వాళ్ళు దురదృష్టవంతులు.
ఎవరికైతే భక్తి గురించి తెలిసి, భగవంతుడి గురించి తెలిసి, శాస్త్రం అంటూ ఉందని తెలిసి కూడా వాటిని అనుసరించి జీవితాన్ని గడపని వాడు పరమ దురదృష్టవంతుడు. వాడు నిజంగా అదృష్టహీనుడు. ఎందుకంటే వాడికి కావాలని చేతిలో ఉన్న అమృతాన్ని విడిచిపెట్టి విషాన్ని తాగుతున్నాడు. సరే అయితే నీకు అందులో ఆ గ్లాస్ జ్యూస్‌లో విషం లేదు అని తెలిసినప్పుడు తాగితే అది ఒక విషయం. అది విషం అని తెలిసి నువ్వు తాగే జ్యూస్‌లో ఇంకో 2 స్పూన్‌లేసుకొని తాగుతున్నావంటే అంతకంటే మూర్ఖుడు, అదృష్టహీనుడు ఎవరు ఉండరు. కదండీ! సో, కులశేఖర ఆళ్వార్ కూడా అదే చెప్తారు. ఏం చేస్తాడంటే ఈ బద్ధజీవుడు అమృతాన్ని విడిచిపెట్టి విషాన్ని తీసుకొని పానం చేస్తూ ఉంటాడంట. ఆశ్చర్యమేతద్ది మనుష్యలోకే. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏముంది మనుష్య లోకంలో అని చెప్పి కులశేఖర ఆళ్వార్ కూడా ముకుందమాల స్తోత్రంలో చెప్తారు. కాబట్టి ఏం చేయాలి? శ్రద్ధ పెట్టాలి. ఎన్నో విషయాల పట్ల మనం శ్రద్ధ పెడుతున్నాం కదా! కదా! సో, భగవంతుడి విషయాల పట్ల కూడా శ్రద్ధ పెట్టి ఆచరించే ప్రయత్నం చేస్తే ప్రత్యక్షావగమం ప్రత్యక్షంగా తెలుస్తుంది రిజల్ట్. సరే అయితే నాకు రిజల్ట్ తెలిసింది కనిష్ట లెవెల్‌లో ఉంటానండి. ఎప్పటికి కనిష్ట లెవెల్‌లో ఉండే ప్రయత్నం కూడా చేయకూడదు. ఫస్ట్ కోమల శ్రద్ధ నుంచి కనిష్ట, ఆ కనిష్ట లెవెల్‌లో ఉంటానికి కూడా ఎప్పుడు ప్రయత్నించుకోవాలి. రెండవ తరగతి, మధ్యమ, ఉత్తమ ఆ స్థితికి వెళ్ళాలి. అందుకనే కదా మనం నిరంతరంగా ఈ యొక్క భగవంతుని గురించి భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఎందుకు అధ్యయనం చేస్తున్నాం? ఈ జ్ఞానం కారణంగా ఏమవుతుంది? మనం చేసే ప్రాసెస్ పట్ల నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ ఈ పాతలో ముందుకు వెళ్లారో, వాళ్ళ యొక్క జీవితాల గురించి మనం తెలుసుకున్నప్పుడు, మనకి ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం భక్తిని విడిచిపెట్టకుండా కదండీ! ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రైట్. సో, ఒకసారి ఒక వ్యక్తి అడవిలో చిక్కుకుపోయాడు. సో, అడవిలో పరిగెత్తుతూ ఉన్నాడు. ఏదో జంతువు వస్తుందని చెప్పి, ఏదో కొమ్మ పట్టుకొని ఎలాడుతున్నాడు. హ్మ్. సో, ఎలాడాడు కొమ్మ ఏదో జస్ట్ పట్టుకున్నాడు. అది కొమ్మ ఎళ్ళిపోయింది. సో, అప్పుడు భగవంతుడిని పిలుస్తున్నాడంట. "ఓ భగవంతుడా! నన్ను కాపాడు, కాపాడు, కాపాడు." ఎంత ప్రేమగా పిలిచాడంటే భగవంతుడు కూడా చక్కగా కరుణ కలిగి, "సరే నాయనా! నేను కాపాడుతాను. ఏదైతే పట్టుకున్నావో కొమ్మని విడిచిపెట్టేయి చాలు. చాలా అలిసిపోయావు పట్టుకొని." ఈ వ్యక్తి అనుకున్నాడంట మరీ బాగుంది. నన్ను చంపేస్తావా ఏంటి భగవంతుడు ఈ రోజే? పట్టుకున్న కొమ్మని విడిచిపెట్టమంటున్నావు కాపాడవయ్యా అంటే? ఈ విధంగా భగవంతుడిపై నమ్మకం లేదు. తెల్లారి చూస్తే ఏమైంది? ఆ కొమ్మ ఆల్రెడీ వంగి ఉన్నది. జస్ట్ కొమ్మ విడిచిపెడితే ఒక్క గెంతులో కింద భూమి మీద నిలబడతాం. కదండీ! మెనీ టైమ్స్ మనం ఏం చేస్తాం? భగవంతుడి పట్ల విశ్వాసం ఉంచాం. భగవంతుడి మాట పట్ల విశ్వాసం ఉంచాం. హ్మ్. ఎందుకండి భక్తిలోకొచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలొస్తున్నాయి. ఏమని చెప్పాడు? మా శుచః భయపడవద్దన్నాడు. చూస్తే ఇక్కడ అభయం, భయరాహిత్యమే కనిపించట్లేదు. ఎంత భక్తి చేసినా 20 ఏళ్ల బట్టి చేస్తున్నా. సరే 20 ఏళ్ల బట్టి భక్తి చేస్తున్నావు. ఎన్ని జన్మల బట్టి పాపాలు చేశావు? మనం అనుకుంటాం ఏదో మనకి మనం చేసిన ఈ 60 సంవత్సరాలో, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల జీవితం చూసి మనం ఎంత గొప్పవాళ్ళమో అనుకుంటాం. కానీ ఇంతకు ముందు జన్మలో మనం ఎన్ని చేసి వచ్చాం కదండీ! సో, స్వామి ఏ విధంగా మనల్ని రక్షిస్తూ, ఎంత చెడ్డవాళ్ళమైనప్పటికీ కూడా భక్తి ఇంకా మనకిస్తున్నాడు. ఎటువంటి క్వాలిఫికేషన్ లేనప్పటికీ కూడా ఇంత గురువుని మన జీవితంలో కల్పించాడు. ఆ గురువు ముఖత విని మనం ఎంతో కొంత భక్తి చేయగలుగుతున్నాం. ఎంత అదృష్టమైన జీవితం ఇది. ఈ నమ్మకం ఉండాలి. హ్మ్. ఒక్కోసారి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగిపోతుందా? కొంచెం తిరుగుతుంది. తర్వాత ఆగుతుంది. ఆ ఫ్యాన్ ఎంతసేపుడు ఆగాలి అంటే ఎంత ఫాస్ట్‌గా తిరుగుతుందో అంత ఎక్కువ సమయం పడుతుంది అది ఆగడానికి. కదండీ! సో, కొన్ని కొన్ని సార్లు ఒక్కోసారి తీవ్రమైన భక్తి చేసినప్పుడు ఏదైతే ప్రారబ్ధం ఇప్పుడు అనుభవిస్తున్న కర్మని కూడా స్వామి ఆపేస్తాడు. కదండీ! సో, అది మన తీవ్రమైన భక్తిని బట్టి ఉంటుంది. సో, ప్రహ్లాదుడినొచ్చి స్వామి వెంటనే రక్షించాడండి. మరి మమ్మల్ని రక్షించట్లేదు. ప్రహ్లాదుడిలాగా భక్తి చేస్తున్నావా? కదండీ! మనం ఓన్లీ ఆశిస్తాం. కానీ చెయ్యం. చెయ్యాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆయన చెప్పినట్టు చేస్తున్నావా అన్నీ? మయి సర్వాణి కర్మాణి. ఏమన్నాడు? అన్ని కర్మలు నాకు సమర్పించు. ఈ భౌతిక ప్రపంచం నుంచి నేను అహం సముద్ధార్తే మృత్యు సంసార సాగరాత్. ఆయనే చెప్తున్నాడు. ప్రామిస్ చేస్తున్నాడు. ఈ మృత్యు సంసార సాగర్ నుంచి నేనే స్వయంగా వచ్చి నిన్ను బయటకి తీసుకొని వెళ్తా. హ్మ్.
ఆయన మీద నమ్మకం ఉంటే మనం చక్కగా భక్తితో సేవలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమంటున్నాడు ఆయన, ఎవరు ఏం చేస్తారంటే వాళ్ళు నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి వస్తారంట. రైట్. సో అందుకనే ఏదైతే శాస్త్రాలు ఇవ్వబడ్డాయో గురువు పట్ల, శాస్త్రాల పట్ల నమ్మకాన్ని, ఆ కోమల శ్రద్ధని వృద్ధి చేసుకుంటూ దృఢమైన శ్రద్ధగా మార్చుకుని ఏదైతే పద్ధతి ఇవ్వబడిందో చక్కగా దాన్ని ఆచరిస్తూ భక్తుల యొక్క సాంగత్యంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మనం కూడా చక్కగా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాకుండా స్వామితో నిత్యంగా ఉండే అవకాశాన్ని మనం వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. సరే, అయితే ఇంతటితో ఈ రోజు మనం కంప్లీట్ చేద్దాం. సో రేపటి నుంచి మళ్ళీ స్వామి ఈ యొక్క భౌతిక ప్రకృతికి ఈ యొక్క భగవంతుడు ఏ విధంగా చేస్తున్నాడో కదండి. సో ఆయన యొక్క శక్తుల గురించి మాట్లాడతాడు. ఎందుకంటే జ్ఞానం ఇవ్వబోతున్నాడు ఈ అధ్యాయంలో. ఇంకా ఈ మొట్టమొదటి 3 శ్లోకాల్లో ఎవరు క్వాలిఫైడ్ ఆ జ్ఞానం తీసుకోవడానికి, ఎవరు తీసుకోలేరు, ఎవరు ఆచరించలేరు, ఎవరు ఆచరించగలరు, అలాగే భక్తి యొక్క లక్షణాలు ఏంటి అవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఆ జ్ఞానం 4వ శ్లోకం నుంచి ఆ జ్ఞానం ఇవ్వబోతున్నాడు. అద్భుతమైన జ్ఞానం. అది మనం రేపటి నుంచి తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్ మాతాజీ. ధన్వత్ ప్రణామాలు. మాతాజీ, డ్రైవర్ మీద నమ్మకం ఉంచుతారు, డాక్టర్ మీద నమ్మకం ఉంచుతారు, భగవంతుని మీద నమ్మకం అనే ఎగ్జాంపుల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. హరి హరి ప్రభుపాద్ కీ జై. ఈరోజు క్లాస్ చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ ఎంత అద్భుతం అంటే మాతాజీ, ప్రతి మనిషిలో ఉన్నటువంటి అన్నిటి మీద నమ్మకం చూపిస్తారు కానీ మన కృష్ణ పరమాత్మ అనగానే ఎందుకు ఆ దేవుడు ఉన్నాడు ఈ దేవుడు ఉన్నాడు అని అంటాం కదా. మనం ఆ కొమ్మకి వేలాడతాం గాని చెట్టును పట్టుకోం మాతాజీ, కొమ్మలకి వేలాడుతూ ఉంటాం. అసలు ఎంత వేరుకు నీళ్లు పోస్తే అన్ని కొమ్మలకి ఆకులకి ఆటోమేటిక్ గా వృద్ధి కలుగుతుంది అన్న నమ్మకం రావట్లేదు. నమ్మకం వచ్చినప్పుడు కృష్ణ భగవాన్ శరణాగతి పొందితే అన్ని దేవీ దేవతలు సర్వ జీవులు సాటిస్ఫై అవుతారు అని శాస్త్రాలు చెప్తున్న విషయాన్ని మనం నమ్మగలుగుతాం, కానీ నమ్మలేకపోతున్నాం. ఎందుకని? శ్రద్ధ లేకపోవటం కారణంగా. మాతాజీ, ఇప్పుడు ఈ రోజు చెప్పిన క్లాస్ కూడా తెలుగు గీత ఛానల్ ఉంటుందా మాతాజీ? ఉంటదండి, అప్లోడ్ చేస్తాను. ఒక 1 అవర్ తర్వాత అప్లోడ్ చేస్తాను మాతాజీ. అంటే ప్రతిరోజు జరిగేవి ఉంటాయి కదా? ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. తోటి అసలు నిజంగా మాతాజీ ఎవరితో కూడా మాట్లాడాలంటే భయపడుతున్నాను మాతాజీ. ఆ భయం మంచిదే, ఆ భయం మంచిదే. మన భక్తి పడిపోతుందేమోనని భయపడటంలో ఎటువంటి తప్పు లేదు. ఫంక్షన్ పిలిచారు అనుకోండి మాతాజీ, ఇంట్లో సపోజ్ ఏదో చాలీసానో లేకపోతే మొన్న హనుమాన్ చాలీసా రీసెంట్ గా జరిగింది మాతాజీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సరే అని వెళ్ళా మాతాజీ. నిజంగా వాళ్ళకి నేను పనిగట్టుకుని చెప్పాను మాతాజీ, ఉల్లి వెల్లుల్లి వేయని మట్టుకే నాకు పెట్టండి, శుద్ధిగా చెప్పండి, మీరు అట్లా దేవుడికి ఎలా భక్తితో చేస్తారు అలాగే చేస్తారు కాబట్టి నాకు అలాగే పెట్టండి, నేను తినను అని చెప్పా. అన్నప్పుడు నేను ఇంకా అక్కడికి ఎంతో జాగ్రత్తగా మాతాజీ మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే నాకు ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు మాతాజీ. ఇంకా దేవుళ్ళే వేరే అంటే కృష్ణుడు ఉన్నారు చాలు, ఇంకా మనకి ఆయనే చూసుకుంటారు అన్నది నమ్మకం ఇప్పుడు బాగా వచ్చేసింది మాతాజీ మీరు చెప్పిన దాంట్లో. దాంతో ఏంటంటే మాతాజీ వెల్లుల్లిపై కలిపింది ఆమె ఇది పెట్టింది మాతాజీ. అసలు వచ్చినాక వారం రోజులు లేవలేదు మాతాజీ. నేను అసలు కృష్ణకి దండం పెట్టుకుని నా కృష్ణ తెలియక తిన్నాను, నాకు తెలియలేదు దాంట్లో ఉంది అని. అంటే అప్పడాల్లో ఉంటాయి అని తెలియదు నాకు, అప్పడాల్లో ఉంటదని తెలియక అప్పడం తిన్నా. అది అన్నిట్లో వేస్తున్నారు కదండి, అన్నిట్లో వేస్తున్నారు. ఇప్పుడు తెలియట్లేదు. మసాలాలు అంటున్నారు, ఆ మసాలా పొడిలో వెల్లుల్లి కారం కూడా వేస్తున్నారు, ఘాటు వస్తుందని. సో వెరీ కేర్ఫుల్ గా ఉండాలి బయటకు. అందుకనే పులిహార కూడా చాలా మంది తింటాం మానేశారు. పులిహారలో కూడా ఘాటు కోసం కొంతమంది వేస్తున్నారంట. సో వెరీ కేర్ఫుల్ గా ఉండాలి బయట మనం తినేటప్పుడు. పులిహారలో వేయట్లేదు, భోజనాలకు వెళ్ళినా కూడా పెరుగన్నం తిని వచ్చేస్తున్నాం రేపు మాతాజీ. అసలు ఎవరికైనా భోజనాలకు వెళ్ళాలన్నా కూడా ఫంక్షన్ పిలుస్తున్నా వెళ్ళాలనిపించట్లేదు మాతాజీ ఇప్పుడు అసలు. వెళ్ళటం తప్పులేదు అంటే ప్రసాదం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసోసియేషన్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరిని బాయ్కాట్ చేయట్లేదు, వాళ్ళు మన బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని మనం త్యజించట్లా, వాళ్ళు మన త్యజించాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే మనం ఏదైతే ఫాలో అవుతున్నాం మన గురువు ప్రకారం అవి చక్కగా మనం పాటించగలగాలి ఎక్కడికి వెళ్ళగలిగినా. ఓకే మాతాజీ, పట్టుకుని మీరు చెప్పారు చూడండి మాతాజీ, నిజంగా హరి హరి బోల్ మాతాజీ. దానికి మట్టికి కృష్ణుడి మీద నమ్మకం లేదు ఉంటే ఖచ్చితంగా చేస్తారు మాతాజీ. నాకు ఒక్క హోప్ వచ్చింది.
అదే చెప్పాను కదా, తిన్నాక 4-5 రోజులు పూర్తిగా లేవలేదు మాతాజీ. జపం కోసం చేసుకునే పరిస్థితి లేకుండా పోతుంది అనమాట. ఆ గొంతు నొప్పి అదొకలాగా అయిపోయా మనిషిని కూడా, అసలు ఏంటో తెలియదు, వామిటింగ్స్ వచ్చేటట్టు అట్లా అయిపోయింది మాతాజీ. అప్పుడు కృష్ణయ్యకి దండం పెట్టుకున్న, కృష్ణ చేశాను తప్పు, తెలియక తినేసా. దాంట్లో ఉంది అంటే నాకు వాసన వస్తే తెలిస్తే తినేదాన్ని కాదు, నాకు వాసన కూడా తెలియలేదు, నాకు అది తెలియట్లేదు. కృష్ణ మీరే ఇంకా చూసుకోండి, ఇక నుంచి కూడా నేను ఇంకెక్కడికి వెళ్ళి ఒక పెరుగన్నం తప్పించి ఏమి తిన్నాను డిసైడ్ బయటకు అయిపోయింది. వెళ్తే డివోటీస్ ఓన్లీ కర్డ్ రైస్, స్వీట్ ఏదైనా అంతే. స్వీట్ ఏమన్నా తింటారు అంతే, అంతే లేకపోతే మాతాజీ, పాలు మజ్జిగ జ్యూస్ అంతే అంతే. అంతే మాతాజీ. అది అదే బెస్ట్, యాక్చువల్ గా సేఫ్, అది చాలా సేఫ్ అది. ఏ మెడిసిన్ వేసుకోకుండా ఒక్క కృష్ణుడి మీద నమ్మకంతో ఒక్కటే చెప్పాను, నేను ఏ మెడిసిన్ వేసుకోను, నేను చేసిన తప్పు నాకు తెలియక చేశాను, మీరే నన్ను కాపాడాలని చెప్పి దండం పెట్టుకున్నాను మాతాజీ. తగ్గిపోయింది మాతాజీ ఆటోమేటిక్ గా. అసలు ఆ మరుసటి రోజు ఏమైందో తెలియదు, లేచేసరికి మామూలు నార్మల్ గా ఉన్నాను. ఒక్కోసారి టెస్ట్ చేస్తారు మన సిన్సియారిటీ ఎలా ఉందని కృష్ణ కూడా. పెరగడం తింటే మంచిది కదా మాతాజీ. పెరుగన్నం తింటే టెన్షన్ లేదు, ఎక్కడికి వెళ్ళినా టెన్షన్. అదే నాకు అదే అనిపించింది, ఏ టెన్షన్ ఉండదు, పెరుగన్నం తినేసి వచ్చేయాలి, వెళ్ళకోకుండా ఉండకూడదు అలా అని చెప్పి. అవును, వెళ్ళకుండా ఎలా ఉంటాం, అందరినీ త్యజించలేం, ఇంకా అరణ్యానికి వెళ్ళలేదు కదా మనం. సో తప్పలేదు, బాధవ్యాలు వెళ్ళిపోవటంలో తప్పలేదు. మన ప్రజెన్స్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళ ప్రజెన్స్ మనకి కావాలి, సమాజంలో ఉంటున్నాం కాబట్టి తప్పలేదు. కానీ అక్కడికి వెళ్ళి మనం తీసుకునే ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకొక చిన్న క్వశ్చన్ మాతాజీ, మరి మనం అప్పుడు నేను 1-4 అదే మాలది తీసుకున్నాను కదా మాతాజీ. తర్వాత రౌండ్స్ ది మురళీ ప్రభుని అడిగితే మీతో మాట్లాడమన్నారు, మాట్లాడదాం. ఎస్ మాతాజీ, మీరు నేను మెసేజ్ పెడతాను, ఆ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను. ఆల్రెడీ మీరు 4 రౌండ్ తీసుకున్నారు అప్పుడు కదా? 4ది అయిపోయింది, 8 తీసుకోవాలి మాతాజీ. డెఫినెట్ గా తీసుకోండి మాతాజీ. దాని క్వశ్చన్ పేపర్ ఒకటి రాయాలి. సో నేను మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేశాను, ఆల్రెడీ యాడ్ చేయలేదా? కృష్ణ సాధక గ్రూప్ లో యాడ్ చేశాను మిమ్మల్ని. లేదు మాతాజీ. సో నేను యాడ్ చేస్తాను, క్వశ్చన్ పేపర్ పంపిస్తాను, దానికి ఆన్సర్స్ రాస్తూ ఉండండి. ఓకే మాతాజీ. సో యాక్చువల్ గా మే 1st వీక్ లో ఉంటుంది కృష్ణ సాధక. సో అప్పట్లో మీరు రాయగలిగితే నాకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ పంపిస్తే సో మీరు తీసుకుందరు కానీ, లేకపోతే నెక్స్ట్ టైం శిక్షకైనా తీసుకుందరు కానీ డెఫినెట్ గా. లేదు మాతాజీ, రేపు మే 1st కే రాసేస్తాలే మాతాజీ, పంపించండి మాతాజీ. అవునా, సరే అయితే. ఏమి లేదు, అందులో రాజవిద్య, కృష్ణుడు మ్యాచ్లెస్ గిఫ్ట్ పుస్తకం, భగవద్గీత, అంతే 3 పుస్తకాలు. నేను పంపిస్తాను మీకు డాక్యుమెంట్, ఇప్పుడే క్లాస్ అయిపోయిన తర్వాత పంపిస్తాను. ఓకే మాతాజీ? ఓకే మాతాజీ, తప్పకుండా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రపంచంలోకి వెళ్తే మనసు కూడా కలుషితం అయిపోతుంది. మీ బోధనలు ఉంటేనే అది వచ్చి ఆ దీంట్లో ఉంటుంది, ఆ ప్రాసెస్ లో. అవును, ఎప్పుడు వినాలి, వింటూ ఉంటే బాగుంటది. ఒక్కసారి మనం ఏమనుకుంటాం అంటే బేసిక్సే కదా, ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటా, బట్ అవి వినాలి ఎక్కువ, బేసిక్స్ ఎక్కువ వినాలి. బేసిక్స్ ఎక్కువ వింటేనే పునాది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది, పైన ఎంత బిల్డింగ్ కట్టినా పడిపోకుండా ఉంటుంది కదండి. బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎక్కువసార్లు మనం ఏం చేస్తాం, బిల్డింగ్ కట్టేసే ప్రయత్నంలో ఉంటాం. ఏదైనా గ్రౌండ్ లెవెల్లో ఫౌండేషన్ కి ఏదైనా ప్రాబ్లం వస్తుంటే దాన్ని వదిలిపెట్టేస్తే మొత్తం బిల్డింగ్ పడిపోతుంది. ఫౌండేషన్ ఎక్కడైనా ప్రాబ్లం అనిపిస్తున్నప్పుడు దాన్ని ఎప్పుడు స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు ఎంత బిల్డింగ్ అయినా కట్టచ్చు. బేసిక్స్ అనేవి ఎప్పుడు ఇంపార్టెంట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రమిళ మాతాజీ. డౌట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, మహామునులము, ఋషులము, మహర్షులము కాము, మేమెంత ఒక చిన్న చీమలో ఒక అనువంత మాతాజీ. మాకు డౌట్ ఉండవా మాతాజీ? ఏం తెలియనోడికి ఏ డౌట్ ఉండదు, అందుకే అట్లా మేము మీరు అడుగుతున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే ఇంకా మాకు సందేహాలు ఉండవండి. మొత్తం తెలిసిన వాడికి సందేహం ఉండదు, ఏమి తెలియని వాడికి సందేహం ఉండదు. అది చాలా డౌట్స్. ఈ రోజు సరిపోదు మాతాజీ డౌట్స్ చెప్పడానికి. కాకపోతే మాతాజీ, ఒకటి, మీలాంటి వాళ్ళు మాతాజీలు, ప్రభుజీలు ఎంతో ప్రచారం చేస్తున్నారు, యూట్యూబ్లలో కూడా చాలా వస్తున్నాయి. ఇంకా భక్తిని ఈ రకంగా మీరు చాలా ఇంట్రెస్ట్ గా ప్రచారం చేయడము, మమ్మల్ని శుద్ధులం చేయడము, పవిత్రం చేయడమే మాకు గొప్ప అదృష్టము. ఇంకా భగవంతుని చేరుకున్నంత అదృష్టంగా మేము భావిస్తున్నాం మాతాజీ. మేమెంతో కృతజ్ఞులము. ఇంకా మా డౌట్స్ చాలానే ఉంటాయి మాతాజీ, ఇంకా చెప్పడానికి ఇక రాసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకుంటే మనం ఒక్కొక్కరమే తీసుకుంటాము. ఇక మీరు మేము ప్రశ్నించే వాళ్ళమే, మన క్లాసే సరిపోతుంది. అందుకని చాలా ఉంటాయి డౌట్స్. మాతాజీ భక్తి వృక్ష కార్యక్రమాలు అందుకే ఉంటాయి. ఎందుకంటే ఒక టీచర్ దగ్గర 10 మందో 15 మందో తీసుకుంటూ ఉంటారు శిక్షణ.
సో అప్పుడు మీరు ఎంత సేపు అయినా ఎన్ని క్వశ్చన్స్ అయినా భక్తి వృక్ష లీడర్ తో మీరు సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అవును. అందుకనే భక్తి వృక్షం చాలా. ఉండేది. అవును రైట్. మాతాజీ, మీ అందరికి, మీ ప్రభుజీలకు మీలాంటి అదే భక్తి వృక్ష ఫౌండేషన్ ఇవన్నీ నిర్వహిస్తున్న మరియు అదే టెంపుల్స్ లో భక్తులను మెయింటైన్ చేయడము, భక్తి చేయడం, మీలాంటి వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇంకా రుణపడి ఉంటాం మాతాజీ. ఇంకా మేము కూడా మీలాంటి వాళ్ళే. అంతేనండి. మేము కూడా మా గురువులు మాకు ఇచ్చింది మా దగ్గర నుంచి ఒకటే అడుగుతారు. ఏం చేయమన్నారు? అది. ప్రచారం చేయమన్నారు మమ్మల్ని అంతే. అంటే ఏదైతే మీరు విన్నారో అది. అది చెప్పమన్నారు. సో అదే చెప్పే ప్రయత్నం అది చేస్తున్నాం. సో మెయిన్ ఇంపార్టెంట్. అదే మన అదే. భక్తికి అదే అవును. మెయిన్ ఇంపార్టెంట్. హరే ఎస్ కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. వైష్ణవ భక్తులకు కూడా దండవత్ ప్రణామములు. ధన్యవాద్. మాతాజీ అదే మాతాజీ ఏమండి? జయపతాక స్వామిది పుట్టినరోజుకి మేము వెళ్ళాం మాతాజీ టెంపుల్ కి. మురళీ ఆహా. ప్రభు ఎవరెవరి దగ్గరలో ఉంటే వెళ్ళండి మీరు తప్పకుండా అంటే వెళ్తున్నాను ప్రభు అవునవును. అని చెప్పారు. ప్రతి టెంపుల్ లో చేస్తారు. ఎస్. మీరు విజయవాడ వెళ్ళారా? విజయవాడ మాతాజీ వెళ్ళాను. వెళ్తే ఆహా. అసలు ప్రభువులు చెప్తున్న పెద్ద పెద్ద ప్రభువులు అందరూ కాషాయ వస్త్రాలతో ఉంటారు కదా మాతాజీ. వాళ్ళు చెప్తుంటే నేర్చుకుంటూ కూర్చున్నాం మాతాజీ. మేమైతే అసలు ఆయన గురించి హార్ట్ అటాక్ వచ్చినా ఏమైనా ఇంకా జపం చేస్తుంటే మనకొచ్చేదేమి చీమంత అవును. వస్తుంది. అంటే అవును. మనకొచ్చే అనారోగ్యం చీమంత. అవును. అంటే చీమ ఎంత చిన్నగా ఉంటుందో అంత అనారోగ్యం వస్తే మనం అల్లాడిపోతాం. అమ్మో అవును నాకు మాతాజీ. వామిట్ అయిపోతున్నాయి, అమ్మో నాకు జ్వరం వచ్చేసింది, ఇంకా నేను ఉమ్. ఇంకేం చేయలేను అనుకుంటా. అవును. కానీ ఎంత వచ్చినా కానీ అలా ఆ ప్రభుపాదుల వారు బుక్ చదివినప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఆ రోజు కూడా అలాగే ఏడ్చాను మాతాజీ. వెరీ గుడ్. చెప్పమంటారు నన్ను ఈ ఒక్కటి చెప్దాం అనుకున్నాను మాతాజీ. నిజంగా డెఫినెట్ గా నాకు నిజంగా ఇప్పుడు కూడా ఇంకా అలా అవును. వచ్చేస్తున్నాను. సో మేము కూడా గురు మహారాజ్ గురించి 5 hours చర్చించుకున్నాం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 hours మా అందరి పరిస్థితి అదే అయిపోయింది. మొన్న లాస్ట్ వీక్ బుధవారం గురువారం మేము చర్చించుకున్నాం. మా మీరు జాయిన్ అవ్వలేదు అనుకుంటా. మన భక్తి వృక్షాలో చర్చించుకున్నాం మన గురు మహారాజ్ గురించి. మిల్వాకీ టు మాయాపూర్ 2 క్లాసెస్ లో తీసుకున్నాం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్స్డే 5 hours సెషన్ ఎండింగ్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అదే ఫీలింగ్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ అబౌట్ టు క్రై కదా. సో అది మహారాజ్ కదండి. సో ఇప్పటికి కూడా మహారాజ్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా సమస్య చెప్తే మహారాజ్ అంటారు, ఓ నా సమస్య కంటే నీ సమస్య చాలా పెద్దదే కదండి. అప్పుడు మనకు అనిపిస్తుంది నిజంగా తల ఎక్కడ పెట్టుకోవాలో అప్పుడు అర్థం అవుతుంది. నిజంగా మహారాజ్ యొక్క సమస్య ముందు మన సమస్య ఎంత చిన్నది. బట్ మనం కంప్లైంట్ చేసుకుని వెళ్తాం మహారాజ్ దగ్గరికి, నాకు ఈ సమస్యలు ఉన్నాయి మహారాజ్. పోసుకొని రాకూడదు చపాతి రైట్. కాల్చిన తర్వాత అది ప్రభుజీని మేము అడిగాం, ప్రభు మేము మాకు అసలు అదృష్టం అని కదా, కనీసం ఆయన దర్శనం అన్న చిన్నగా కలుగుద్దాం మాకు అని అడిగాం. తప్పకుండా కలుగుద్ది, విజయవాడ వస్తారు తప్పకుండా మీ అందరికి ఆయనతో ఆశీస్సులు ఇప్పించాలని నా కోరిక అని అన్నారు ఆయన. విజయవాడలో కూడా చాలా మందికి దీక్ష ఇచ్చారు మన గురు మహారాజ్. అవును అదే ప్రభుజీ మహారాజ్ ఇచ్చినాయి అని అంటే వీళ్ళందరికీ కూడా. అవును చక్రధారి ప్రభు ఐ థింక్ హిజ్ హోల్నెస్ రాధనా స్వామి మహారాజ్. బట్ మన గురు మహారాజ్ యొక్క డిసైపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు విజయవాడలో. అవును మరి మాతాజీ. మాతాజీ గురు మహారాజ్ ఏమన్నా విజయవాడ వచ్చే ముందు ఏదన్నా తెలిస్తే మటుకు భక్తి వృక్షాల తెలిస్తే డెఫినెట్ గా మేము పెడతాం. డెఫినెట్ గా పెడతాం. మీ అందరూ వెళ్ళే ప్రయత్నం చేయండి. దర్శనం చేసుకుంటాం మాతాజీ. హరే డెఫినెట్ కృష్ణ మాతాజీ, మేము కూడా విజయవాడ మాతాజీ మేము కూడా వెళ్ళాం ఆ రోజు వ్యాస పూజ రోజు. కానీ మామూలుగా మీరు చెప్తుంటే క్లాసుల్లో నేను మామూలుగా తర్వాత రికార్డింగ్ విన్నాను మాతాజీ. అప్పుడైతే చాలా ఏడుపు వచ్చేసింది. మహారాజ్ ఇలాగా నెక్క కట్ చేసేసారు, ఇలాగా మహారాజ్ ఇలాగ అయిపోయారు, అప్పుడు కూడా ఇలా ఆలోచిస్తున్నారు అని ఇప్పటికి కూడా తలుచుకుంటే ఇంకా బాగా ఏడుపు వచ్చేస్తుంది మాతాజీ. మహారాజ్ గురించి విన్నాక ఇంకా బాగా అసలు ఇంకా ఎంత అదృష్టం మనం ఇంకా ఆయన దీనిలో ఉన్నాము అని మేము కూడా చాలా ఇదిగా ఇప్పటికి తలుచుకుంటే ఏడిపే వచ్చేస్తుంది మాతాజీ. ఎస్ మాతాజీ ఎస్. అదే శుద్ధ భక్తుల యొక్క కథ కూడా ఎంతో బాగుంటుంది. అది కూడా కృష్ణ కథతో సమానంగా మనని ఇన్స్పైర్ చేస్తుంది. రైట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మాతాజీ. ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో మళ్ళీ మనం ఒకసారి చెప్తున్నా మాతాజీ, ఈ రోజు మీరు చెప్పిన ఏదైతే భగవంతుడు అనే దాని మీద నమ్మకం పెట్టాలి, అసలు చాలా చాలా బాగుంది.
మాతాజీ. మీ పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా మాతాజీ. అంతా గురువుల యొక్క కృప అండి, ప్రభుపాద్ గారి యొక్క కరుణ. మనం ఈ విధంగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. లేకపోతే చాలా మంది లాగా మనం కూడా రకరకాల విషయాల్లో నిమగ్నం అయి ఉండేవాళ్ళం. మన అదృష్టం. ఇంకా కానీ చర్చించుకుంటున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ శ్రద్ధ పూర్ణమైన శ్రద్ధ వరకు వెళ్ళాలని మనం అందరం ఆశిద్దాం. అలాగే మన గురు మహారాజ్ వీళ్ళందరూ కూడా ఎదురుగుండా కనిపిస్తున్నారు. ఇంతమంది శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇంకా తీసుకుంటున్నాం. రైట్, వాళ్ళ గురించి వింటున్నాం. వింటమే అదృష్టం. వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఏం లెక్క. 16 మాలలు చేయడానికి, 8 మాలలు చేయడానికి, కొంత ప్రచారం చేయడానికి ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. ఓ నా టైం ఇంత అయిపోతుంది, నా ఫ్యామిలీ టైం పోతుంది. ఎవరికైనా 24 గంటలే ఉంటాయి. కానీ ఎలా చేస్తున్నారు 24 గంటలు అందరూ? సో మనం ఎందుకు ఈ మాత్రం చేయలేము? సో ఎప్పటికప్పుడు మన లెవెల్ కొంచెం పెంచుకుంటూ ఉండాలి. నిన్న ఎలా ఉన్నాను భక్తులు, నిన్నటికంటే ఈ రోజు ముందుకు వెళ్ళానా లేదా? అట్లీస్ట్ ఇంచైనా ముందుకు వెళ్ళాలి. హిస్ హోల్నెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ ఒక ప్రవచనంలో చక్కగా చెప్తారు. భక్తులు పరిగెత్తే ఓపిక ఉంటే పరిగెత్తు, పరిగెత్తలేకపోతే కనీసం నడుచుకుంటూ వెళ్ళు, నడవలేకపోతే పాక్కుంటూ వెళ్ళు, పాకను కూడా పాకలేకపోతే దేక్కుంటూ అయినా వెళ్ళు. బట్ 1 ఇంచ్ అయినా ముందుకు వెళ్ళాలి ప్రతిరోజు కూడా. ఇది డెడికేషన్ ఉంటే ఎవరైనా ముందుకు వెళ్తారు కదండి. సో ఈ డెడికేషన్ లో ఉండాలి. ఎక్కడ వేసినట్టు అక్కడే ఉండకుండా, ఇంకా వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకు వెళ్ళగలిగితే దట్ ఈస్ అ సక్సెస్. అదే మన గురువుకి ఇచ్చే కృతజ్ఞత కదండి. మన శిక్షా గురువులు కానీ, మన దీక్షా గురువులు కానీ మనం ఇచ్చే కృతజ్ఞత ఏంటి? అదే 1 ఇంచైనా ముందుకు వెళ్ళని వాళ్ళు చూపించగలిగితే, వాళ్ళ మొహం మీద చిన్న చిరుమందహాసం చూడగలిగితే చాలు, మన జీవితం సక్సెస్. ఎస్ ప్రసాదాత్ భగవత్ ప్రసాద్. మన గురువుని మనం సంతృప్తిపరచగలిగామంటే భగవంతుడు చక్కగా సంతృప్తి పొందుతాడు. డెఫినెట్ గా మనని అహం సమూర్ధార్థ ఈ మృత్యు సంసార సాగర్ నుంచి తీసుకుని వెళ్తాడు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. ఒక మాట అడగాలనుకుంటున్నా మాతాజీ. ప్రతి అధ్యాయంలో కూడా ఒక్కొక్క 3 శ్లోకాలు కానీ 4 శ్లోకాలు కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఏమన్నా మీరు మాకు ఇవ్వగలిగితే మాతాజీ, అవి కంటతా మాకు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మాతాజీ. ఏంటి ఓన్లీ శ్లోకాలు అంటే మేము దానికి అర్థం కూడా ఉంటది కాబట్టి బుక్ లో మా మైండ్ లో మేము ప్రిపేర్ అవుతాం మాతాజీ. ఇప్పుడు ఎవరన్నా కనిపించారనుకోండి, ఒక శ్లోకం చెప్పి దైవం అంటే అది అని మనం చెప్పగలుగుతాం. ఆ స్థితికి మేము రావాలి మాతాజీ. ఓకే. సో అలా అనుకుంటే ఈ 9వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు ఇంపార్టెంట్. ఓకే. 8వ అధ్యాయంలో 5వ శ్లోకం ఇంపార్టెంట్. 8వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం 20వ శ్లోకం 20 శ్లోకం ఇంపార్టెంట్. 5వ అధ్యాయంలో 29వ శ్లోకం ఇంపార్టెంట్. 4వ అధ్యాయంలో 34వ శ్లోకం ఇంపార్టెంట్. తద్విద్ధి ప్రణిపాతేన. ఇలాగా కదండి. కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకుంటే సరిపోతుంది. రైట్. అష్టాదశ శ్లోకాలని చెప్పినని ఉంటదండి బుక్. 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ నేర్చుకోవచ్చు. అలాగా ప్రతి ఒక్క అధ్యాయంలో కొన్ని మెయిన్ శ్లోకాస్ ఉంటాయి, అవి నేర్చుకున్నా సరిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్భాగవతం की जय, भगवद्गीता की जय, लीला प्रभुपाद की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय, निताय गौर प्रेमानंदे. థ్యాంక్ యూ డివోటీస్. హరే ధన్యవాదాలు మాతాజీ. అయిపోయింది. హరే కృష్ణ.